ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. జెరమయా చాప్టర్ 24. అంటే దేవుడిక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి ఆ అంశం అంటే, మనకి ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము మనం ఓపెన్ చేయగానే ఇర్మియాతో దేవుడంటాడు. అక్కడ 2 బాస్కెట్స్‌లోని ఫిగ్స్ ఉన్నాయి. అంజూరపు పళ్ళున్నాయి. అవి చూడు అని చెప్పి అంటాడు. అయితే చూస్తున్నప్పుడు అది నీకెలా కనిపించింది అని అడుగుతాడు దేవుడు ఇర్మియాతో. అయితే ఇర్మియా అంటాడు ఏమనంటే, ఒక దాంట్లో ఒక బాస్కెట్‌లో అంతా కూడా ఫుల్‌గా గుడ్‌గా ఉంది. అంటే మంచిగా ఉంది చూడ్డానికి. ఇంకో బాస్కెట్‌లో చూస్తే మొత్తం అంతా అంటే బ్యాడ్‌గా ఉంది అని అంటాడు. అంటే చాలా అంటే చాలా బ్యాడ్‌గా ఉందని చెప్పంటాడు. 2 టైమ్స్ కూడా అదే జరుగుతది. ఒకసారి మన బైబిల్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే. సో, ఎందుకు దేవుడు చూడమని చెప్పాడు ఇర్మియాకి? అంటే ఇక్కడ ఒక ప్రాఫెసీ ఉంది. అంటే ప్రవచనం ఉంది. ఏంటి ప్రవచనం? దేనికోసం అంటే ఇశ్రాయేల్ కోసం. ఎప్పుడైనా ఫిగ్ ట్రీ అని ఇర్మియా గ్రంథం ప్రవచించాడంటే ఫిగ్ అంటే ఏంటంటే ఇశ్రాయేలు చిగురు అని మనం అర్థం చేసుకోవాలి. ఫిగ్ ట్రీ అంటే. అంటే అంజూరపు పళ్ళు గురించి దేవుడు ఆహ్, మార్కు సువార్తలోని 11 అధ్యాయంలో మనతో మాట్లాడతాడు. సో, ఫిగ్ ట్రీ కోసం శపిస్తాడు యేసుక్రీస్తు వారు. ఇదంతా కూడా ముందు జరుగుతున్న ప్రాఫెసీస్ ముందు ఇర్మియా గ్రంథంలో మనకి రాయబడి ఉంటది. అండ్ ఇంకొకటి దీనికి తగినది అంటే దీనికి కనెక్షన్ ఎక్కడుంటదంటే మనకి యెహెజ్కేలు గ్రంథం 36, 37లో మళ్ళీ మనకు కనిపిస్తుంటది. ఇశ్రాయేల్ యొక్క ప్రాఫెసీ నెరవేరబడ్డం, రిస్టోరేషన్ తిరిగి ప్రారంభించబడడం. తర్వాత 37 సారీ 37లోని మనకు కనిపిస్తది. డ్రై బోన్స్ కోసం కనిపిస్తది. ఎండిన ఎముకలు జీవింపజేయడం గురించి మనకు మాట్లాడతాడు. సో, అవన్నీ కూడా ఏంటో మనం ముందు చూద్దాం. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథం 24 అధ్యాయంలో చూస్తే ఫుల్‌గా చెడ్డగా ఉన్నాయి. కొన్ని మంచిగున్నాయి. అయితే ఏంటి అసలా అంటే, అంటే ఇశ్రాయేల్ ప్రజలు మనకు తెలిసిందే. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారంటే అవిధేయత చూపిచ్చేవారు ప్రతిసారి కూడా. అందుకే ఏం జరుగుతుంది ఇశ్రాయేల్ ప్రజల్ని సరిచేయడానికి ఒక్కొక్క రాజుల్ని లేపుతూ ఉండేవాడు దేవుడు. నెబుకద్నెజర్ గాని ఇలా ఎవరో ఒక రాజులే ఈవెన్ కొత్త నిబంధనలో కూడా కొంతమంది రాజులను లేపేవాడు. అంటే బుద్ధి చెప్పడానికి రాజులు. చెరలోకి వెళ్తేనే కదా మనకి బుద్ధొస్తది. చెరలోకెళ్ళకుండా, శ్రమ గుండా ఎళ్ళకుండా మనకి బుద్ధి రాదు. అంటే మినిమమ్ దేవుడిని కేర్ చేయమనమాట. సో, కేర్ చేయాలి అంటే ఫస్ట్ మనం శ్రమ గుండా ఎళ్ళాలి. బట్ అవిధేయత చూపించకూడదు. బట్ అవిధేయత చూపిస్తుంటారు. అయితే ఇక్కడ ఇర్మియా అంటున్నాడు. దేవుడు నాకొకటి చూపిస్తున్నాడు. 2 బాస్కెట్స్‌లోని ఫిగ్స్ ఉన్నాయి. అంటే అంజూరపు పళ్ళున్నాయి. ఒక బాస్కెట్ నిండా కూడా మంచిగా ఉన్నాయి. ఇంకో బాస్కెట్‌లో మొత్తం అంతా కూడా అదేంటంటే ఆహ్, చెరిపివేయడం. అంటే ఫస్ట్ దాంట్లో అంతా కూడా విత్తబడి ఉందనమాట. కొయ్యబడి ఉంది. రెండో దాంట్లో చూస్తే చాలా చెడ్డగా ఉన్నాయంట. చెడ్డ అంటే మరీ చెడ్డ చాలా అంటే చాలా చెడ్డగా ఉన్నాయి అంటున్నాడు. సో, తర్వాత కొన్ని మంచి మళ్ళీ మూడో వచనంలోకొచ్చిన మళ్ళీ గుడ్ ఉన్నాయి. మళ్ళీ బ్యాడ్ ఉన్నాయి అంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక పిక్చర్ చూపిస్తున్నాడు. పిక్చర్ అంటే ద పిక్చర్ ఆఫ్ డిసొబీడియన్స్ అన్నమాట. అంటే వాళ్ళొక్క అవిధేయత గురించి చెప్తున్నాడు. అయితే మార్కు సువార్తలోని 11 అధ్యాయంలోని 12-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి స్పిరిచ్యువల్ లైఫ్ అనేది కనిపించదు. అంటే ఇశ్రాయేల్ ఫుల్‌గా డెడ్ అయిపోయి ఉంది స్పిరిచ్యువల్ లైఫ్ అనేది. అంతే కదా! మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటదంటే ఎండిపోయిన భూమిలా అయిపోతుంటది. నో స్పిరిచ్యువల్ లైఫ్ నథింగ్ ఉండదు. మన దాంట్లో ఏమి ఉండదు. సో, పేరుకే మనం ఉంటున్నాం. బట్ స్పిరిచ్యువల్ లైఫ్ లేదు. ఒక మంచి గ్రోత్ లేదు మన లైఫ్‌లో. సో, లైఫ్ అంతా కూడా ఏంటంటే గలిబిలిలో ఎళ్ళిపోతుంది. సో, మనకు కావాల్సిందేంటంటే స్పిరిచ్యువల్ లైఫ్ కావాలి. బట్ ఇశ్రాయేల్ చూసుకుంటే నో స్పిరిచ్యువల్ లైఫ్ అసల. ఆత్మీయ జీవితమే అంటే ఆత్మీయ రంగంలో వారు లేరు. అందుకే దేవుడేమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఆకలేసినప్పుడు ఇట్లా వస్తుంటారు. అయితే బేతనియ దగ్గరికొస్తున్నప్పుడు అక్కడ అంజూరపు చెట్టు కనిపిస్తది. చూడ్డానికి ఆకులున్నాయంట. పచ్చగా ఉంది. ఆకులుని అన్నున్నాయి. బట్ ఫలం లేదక్కడ. అదేంటి మనం చూడ్డానికి మంచిగా బాగున్నాము, అందంగా ఉన్నాం. బట్ ఏంటంటే మళ్ళా ఆత్మ ఫలాలు లేవు అంటున్నాడు దేవుడు. ఆత్మ ఫలాలు లేకపోతే నువ్వు సౌందర్యంగా ఉన్నా గాని వ్యర్థమే గదా! ఆకు వాడినట్టు వాడిపోతాం. బట్ ఇక్కడ చెట్టంట పచ్చగా ఉందంట చెట్టు. అంజూరపు చెట్టు చూడ్డానికి పచ్చగా ఉంది. ఆకులున్నాయి. బట్ లేనిదేంటి ఫలం. ఇప్పుడు నీకు ఆకలేస్తుంది. నువ్వెళ్ళావు. నీకు ఫలం దొరకలేదు. బట్ చూడ్డానికి రమ్యంగా, అందంగా ఉంది చూడ్డానికి. బట్ నీకెలా అనిపిస్తది ఆ టైంలో? కోపమొస్తది, ఆవేశమొస్తది.
ఏంటి ఎప్పుడు లైఫ్ ఇంతేనా? ఏదైనా పట్టుకోవాలి, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాధించలేకపోతున్నాను. అంటే దూరంగెళ్ళిపోతుంది. దగ్గరికొస్తుంది. బట్ అది చేతికందేలోపు మాయమైపోతుంది. అన్నట్లు మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయి కదా! లోక సంబంధమైన ఆలోచనలు. సో, యేసుక్రీస్తు వారు శపిస్తారు. ఎందుకు శపిస్తారు? స్క్ ఒక్క ఆ పదాన్ని అదే ఆ యొక్క చెట్టుని ఆ ఫలం లేదు కాబట్టి దేవుడు వెంటనే దాన్ని కర్స్ చేసాడు. కర్స్ చేసిన నెక్స్ట్ డే మళ్ళీ శిష్యులందరూ కలిసి అదే ప్రయాణిస్తున్నప్పుడు మళ్ళీ శిష్యులొస్తారక్కడికి. అదే మార్కు సువార్త 11 అధ్యాయం 22 నుంచి చూస్తే మళ్ళీ అక్కడికొస్తే ఏ దేవా నిన్నే మీరు ఇలా చేశారు కదా! ఇలాగ శపించారు. నెక్స్ట్ డేకి శపించబడింది అని అంటాడు. ఎవరంటారు? వాళ్ళతో పాటు వచ్చిన శిష్యులంటారు. అయితే ఇక్కడ లెసన్ ఉంది. ఒక గుణపాఠం ఉంది. ఏంటంటే వాడిపోయిన చెట్టు, వాడిపోవడం ఏంటి? శపించబడడం ఏంటి? అసలు ఇవన్నీ ఏం జరుగుతుంది? అసలు ఇర్మియా గ్రంథంలో అసలు ఇర్మియా ఎందుకు ప్రవచిస్తున్నాడు అంటే ముందుగానే అంటే జరగబోయే ఎండ్ టైమ్స్‌లో మనకు తెలుసు. అంటే అంచె దినాల్లో ఏం జరుగుతుంది? రెస్టోరేషన్ ఒస్తది మనకి. ఆరంభించబడతది. కావెనెంట్. కావెనెంట్ అంటే ఏంటి? మనకి నిబంధన ఉంది. ఏ నిబంధన అంటే యేసుక్రీస్తు వారు ఎన్నో నిబంధనలు చేశారు. అంటే లైక్ యూదులతోనే కాదు. అన్యులతో కూడా నిబంధన చేశాడాయన. సో, అందరికంటే ముందు రాజ్యంలో ఉండేది అన్యులు మాత్రమే అంటాడు కదా! సో, అన్యులకి అంత దేవుడు ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎప్పుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి మాట వినలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అన్యులకి ఆ స్వాస్థ్యాన్ని అప్పగిస్తాడు. అందుకే కదా ఎక్కువ అన్యులు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తులోకొస్తున్నారు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ గుణపాఠం ఏంటంటే ఆ ఫిగ్ ట్రీ అంతా కూడా చూడ్డానికి కర్స్ అయిపోయింది. మొత్తం అంటే శపించబడి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే పాత రోజుల్లో అంటే చాలా చాలా కొన్ని ఏళ్ల క్రితం సెంచరీస్ దాటి ఎళ్తే యూదులకంటూ ఒక కంట్రీ లేదు వాళ్ళకి. ఇప్పుడు మనకైతే భారతదేశం ఉంది గదా! చెప్పుకోవడానికి. ఒక కంట్రీకి నువ్వెళ్ళావు. సపోజ్ ఒక బెంగుళూరు ఎళ్ళావు, లేదా సింగపూర్, మలేషియా ఎళ్ళావు. బట్ నువ్వు నీ ఐడెంటిటీ ఏంటి? నీదేంటంటే నువ్వేం చెప్తావు? ఐ యామ్ ఎన్ ఇండియన్. ఐ హావ్ ఎ కంట్రీ కాల్డ్ ఇండియా. ఇది అది అని చెప్తావు. అంటే ఇలా నేను ఇండియాలో ఉంటున్నాను. నా భారతదేశం నా మాతృభూమి అని చెప్తావు. బట్ యూదులకి అసలు కంట్రీ లేదు. లిటరల్లీ థౌసండ్స్ అంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. ఎక్కడ అంటే 6,000,000 మెంబర్స్ అంటే 60,00,000 మంది చనిపోయారు యూదులు. ఎలాంటి ఘోరమైన స్థితిలో చనిపోయారంటే హాలోకాస్ట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఎందుకు ఈ హాలోకాస్ట్ అనేది స్టార్ట్ అయిందంటే యూదులకి తెలుసు. యూదులంతా చెదిరిపోయి ఉన్నారు. అంటే వాళ్ళకంటే కంట్రీ లేనప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా ఎళ్తే నీ దేశం ఏంటో నీకు తెలీదు. నీకంటూ దేశం లేకపోతే నిన్నెలా చూస్తారు? పిచ్చోళ్ళగా, వెర్రివాళ్ళలా చూస్తారు. అంటే మనల్ని ఎలా చూస్తారంటే ఎగతాళి చేస్తారు. అంటే లిటరల్లీ మనల్ని ఏం చేస్తారంటే కృంగదీస్తారు. యూదుల పరిస్థితి కూడా అదే. ఇల్లు లేదు, నివాస స్థలం లేదు, ల్యాండ్ లేదు, కంట్రీ లేదు. వాళ్ళు చెప్పుకోవడానికి ఒక ప్రెసిడెంట్ ఉండడు. ఏం లేదు. అయితే ఈ నాజీ జర్మనీ అనే కంట్రీ మనకు జర్మనీ తెలుసు కదా కంట్రీ. ఈ కంట్రీలో వాళ్ళేం చేశారంటే, ఈళ్ళేంటి మన మీద అధికారం చెలాయిస్తున్నారా? వీళ్ళు నచ్చిన సిద్ధాంతాలు ఇవన్నీ చేస్తారు. ఇంకా ఇజ్రాయెల్ మీదకి లేనిపోనివన్నీ అవన్నీ తెచ్చుకొని అంటే ఈ శత్రువు యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అంటే ఇశ్రాయేల్ లేకుండా చేయడం. అంటే ఒక భూమి మీద ఫలించడం అది జరగకుండా ఆపాలంటే ఇశ్రాయేల్ ఆపాలి. ఇశ్రాయేల్‌కి ప్రొఫెసీలున్నాయి. అంటే నిబంధనలున్నాయి. అవన్నీ నెరవేరాలి. బట్ దేవుడు ఏం చేశాడు? ప్రతి దాంట్లోంచి వీళ్ళు విడిపిస్తూనే వస్తున్నాడు. అంటే హి ఈస్ బ్రాట్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నమాట. అంటే ఇశ్రాయేల్ నుంచి మళ్ళీ ఐ మీన్ ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. రకరకాల దేశాల్లో నుంచి వెళ్ళిపోయినగా తీసుకొస్తున్నాడు దేవుడు. బట్ ఇశ్రాయేల్‌కి అవిధేయత ఉంది. అవిధేయతని వంచాలి. సో, అయితే జర్మనీ వాళ్ళేం చేశారంటే ఒక హాలోకాస్ట్ అని పెట్టి, ఒక గ్యాస్ చాంబర్స్ పెట్టి, చిన్న పిల్లల నుంచి, పుట్టిన బిడ్డల నుంచి, కడుపుతో ఉన్న స్త్రీల దగ్గర నుంచి, ముసలి వాళ్ళ వరకు కూడా అందరికి ఒక ఆక్సిజన్ లాంటిది వదిలారనమాట. వదిలి అంటే నీకు తిండి ఉండదు, నీరుండదు. ఆ గ్యాస్ పీలుస్తూ అంటే ఉక్కిరిబిక్కిరవుతూ చనిపోయే స్థితి. తిండి లేదు, నీరు లేదు, దాహం లేదు, ఎక్కడున్నావో తెలీదు. ఆ హాలోకాస్ట్ అనేది పెట్టి ఆ గ్యాస్ రిలీజ్ చేసి లక్షల మంది 6,000,000 మెంబర్స్‌ని చంపేశారు. థౌసండ్స్ మెంబర్స్ చనిపోయారు. ఇప్పటికి ఆ మ్యూజియం ఉంది. అంటే చరిత్రలో మనం చూసుకుంటే ఇంత ఉంది ఇజ్రాయెల్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది. అంటే ఇంత హతసాక్షులయ్యారా? ఇంతమంది చనిపోయారా? అంటే దీన్ని ముందు ఎక్కడ ప్రెడిక్ట్ చేసాడు? అంటే ముందుగానే దేవుడు రాయించాడు ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో రాయించాడు. హెజ్కేల్ 36, 37 గ్రంథంలో రాయించాడు. ముందుగానే ఎందుకు రాయించాడు? రెస్టోరేషన్ కోసం, ఇజ్రాయెల్ తెలుసుకోవడం కోసం. సో, మనకు తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే అంత టైము, అంత ఇది ఉండదు దేని మీదని తెలుసుకోవడానికి. బట్ దేవుడు తెలియజేయడానికి ముందే అన్నీ ప్రిడిక్ట్ చేసాడు. బట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ అంత్యకాలంలో ఈ ఇశ్రాయేల్ ప్రజలనేవారు మళ్ళీ డిస్ట్రాక్షన్ అవుతది. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. డిస్ట్రాక్షన్, కుల్లగొట్టడం, ఇంకొకటి రావడం ఇవన్నీ. అయితే ఇర్మియా గ్రంథం 24 అధ్యాయంలో
ఈ యూదులకి అప్పటికి ఇశ్రాయేల్ అనే పేరు కూడా లేదు. యూదులే. అందరూ యూదులు, యూదులు, యూదులు. అయితే ఈ యూదులకి అసలు దేశమే లేదు. ప్రతిసారి ఏంటంటే సఫర్ అవుతూనే ఉన్నారు. సఫర్ అవుతున్నారు. సారోఫుల్‌నెస్. ఫుల్ ఆఫ్ ఏంటంటే బర్డెన్స్, బాధ, భారం. ఎక్కడ చూసినా సరే మొత్తం ఇశ్రాయేల్ ప్రజల్లో. ఇశ్రాయేల్‌కి ఉన్నంత హేట్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదంట. అంత హేట్. నెక్స్ట్ హేటెడ్ ఎవరి మీద అంటే క్రిస్టియన్స్ మీదే. ఫస్ట్ ఇశ్రాయేల్, తర్వాత ఈ క్రైస్తవులనే వారి మీద, మన మీదే ఈ యొక్క ప్రతి ఒక్కటి హేటెడ్ అనేది ఉంది. అంటే అసూయ పడడం, ద్వేషించడం లేదా పర్సిక్యూట్ చేయడం. సో, చాలా వరకు పర్సిక్యూట్ అవుతూనే వచ్చారు ఎవరు ఇశ్రాయేల్. సో, సఫర్ అయ్యారు. మరి సఫర్ అవుతుంది దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు కదా! దేవుడికి తెలుసు. అంటే ఎంత సఫర్ అవుతున్నాను, ఎంత బాధపడుతున్నా, ఏడుస్తున్నా దేవుడికి తెలుసు. ఎంత పెయిన్‌లోకి మనం వెళ్తున్నామో తెలుసు. ఎంత లోతులోకి వెళ్తున్నామో తెలుసు. అంటే ఈవెన్ మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాదు. అలాంటి భయంకరమైన స్థితిలో మనం వెళ్తున్నప్పటికి దేవుడు చూసి కూడా విడిచిపెడుతున్నాడా అంటే లేదు. అయితే ఈళ్ళకలా తరం తర్వాత తరము, తరం తర్వాత తరము. ఈ తరం అలా ఎళ్తూనే ఉంది. బట్ తరం మారుతుంది. అన్నీ మారుతున్నాయి. బట్ వాళ్ళలో ఉంది ఏంటంటే అన్‌బిలీఫ్ ఉంది. అంటే ఏంటంటే నమ్మకత్వం లేదు ఎవరిలోనంటే ఇశ్రాయేల్ ప్రజల్లో నమ్మకత్వం లేదు. అన్‌బిలీఫ్ ప్రతిసారి. సో, దాన్నేం జరుగుతదంటే అంటే అందుకే ఏం జరుగుతుందంటే టెర్రిఫిక్ జడ్జ్‌మెంట్ రావడం, భయంకరమైన తీర్పులు రావడం. తర్వాత ఏమంటారు? టెర్రిఫిక్ చాస్టైజ్‌మెంట్ అంటే భయంకరమైన శిక్షలు రావడం. ఎక్కడి నుంచి? ప్రతీది కూడా ఈ దేశాలు నువ్వు ఏ దేశానికెళ్ళు అక్కడ నీకు మనశ్శాంతి, ప్రశాంతత ఉండదు. ఎందుకు? మనం అవిధేయతగా నడుస్తున్నాం గనక. ఇజ్రాయెల్ కూడా అంతే ప్రతిసారి అదే జరుగుతుంది. అందుకే ఏం జరిగింది? అంతమంది చనిపోయారంటే అది మాటలు కాదు. చిన్న పిల్లలతో సహా గర్భంతో ఉన్న స్త్రీలతో సహా చనిపోవడం. తర్వాత దాని నుంచి మళ్ళీ బయటికి రావడం అనేది అది ఇంపాసిబుల్. బట్ గాడ్ ప్రతీదీ పాసిబుల్ చేస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా గాని, నువ్వు ఎడారిలో నడుచుకుంటూ ఎళ్ళినా గాని అక్కడ నీకొక మార్గం సిద్ధం చేస్తాడు. బికాజ్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్ అంతే. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఆ నమ్మకాన్ని నిలబెడతాడు. అండ్ ఆ నమ్మకంని దేవుడు చేసి చూపిస్తాడు. మన ఫెయిత్ బట్టి దేవుడు అంటాడు అక్కడే ఉంటది మాట. ఏ మాట అంటే మార్కు సువార్త 11 అధ్యాయంలో 22 అధ్యాయంలోని మనం ఏం చేస్తే జరుగుతదని అంటున్నాడు. అంటే ప్రవచిస్తే ప్రవచనం జరుగుతదంటున్నాడు. కొండని సైతం మనం కదిలించగలం అంటున్నాడు. ఆ కొండను తీసి అక్కడ, అట్నుంచి తీసి ఇటు వేసేంత శక్తి మనలో ఉందంటాడు. మరి ఆ శక్తి ఇప్పుడు ఎందుకు మనకు కనిపించట్లేదు? బికాస్ ఆఫ్ అన్‌బిలీఫ్. అవిధేయత, డిసోబీడియన్స్ ఉండడం వల్ల, నమ్మకం లేకపోవడం వల్ల. సో, ఇక్కడ నమ్మకం ఇంకా ఫెయిత్ ఇవే కదా ఇంపార్టెంట్. నమ్మకం లేకపోతే ఏం చేయలేం. తర్వాత ఒబీడియన్స్ ఉండాలి. విధేయత ఉండాలి. విధేయత లేకపోతే మనకు తెలుసు మోషే గాని ఇంకా ఎవరు యోనా గాని, యోనా కూడా అంతే. దేవుడు ఏం చేసాడు? ఒక ప్లేస్‌కెళ్ళు అంటే, అంటే మాట వినలే. అంటే దేవుడిని చిన్న పిల్లల్లా చేయడం. చిన్న పిల్లలు ఎలా అంటే, పెద్దవాళ్ళు చెప్తారు. పేరెంట్స్ చెప్తారు ఏమని? ఈ పని చేయొద్దంటే అదే పని చేయడానికి చేస్తారు. బికాజ్ ఆ సెన్స్ ఆళ్ళకి లేదు. అంటే మెచ్యూరిటీ లేదు. బట్ యోనా కూడా అక్కడ అంతే ఇమ్మెచ్యూరిటీగా ప్రవర్తించాడు. మెచ్యూరిటీగా ప్రవర్తించలేకపోయాడు దేవుడి దగ్గరికొచ్చేసరికి. బికాజ్ భయం. యోనాకు చాలా భయం. చావంటే భయం. మరి ఆ చాపలోకెళ్ళాడు, ప్రార్థించాడు. తర్వాత ఇవన్నీ జరిగాయి. దేవుడు మళ్ళీ గద్దించాడు, మాట్లాడాడు. మళ్ళీ వేరే ప్రదేశానికెళ్తాడు. నినెవెకెళ్తాడు. సో, ఇవన్నీ అవిధేయతలనమాట. బట్ అవిధేయత అయినప్పటికీ వాళ్ళు వాటిని సరిచేసుకున్నారు. బట్ ఇక్కడికొచ్చేసరికి వీళ్ళలో సరి చేసుకునే ఆ యొక్క గుణం లేకపోయింది. సో, అందుకే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. అంటే ఎవరి మీద బ్లెస్సింగ్స్ అంటే ఇశ్రాయేల్ మీద. ఇశ్రాయేల్ అంటే మనము కూడా. ఇశ్రాయేల్ ప్రజలంటే మనము అక్కడి నుంచి వచ్చిన వారమే కదా! దేవుడు దీవెనలిస్తున్నాడు. అంటే ఇంకొకటేటి అధికారం ఇస్తున్నాడు. అలాగే దీవెనలిస్తున్నాడు. అలాగే తీర్పు కూడా ఇస్తున్నాడు. బికాజ్ మనం తగినట్లే మనం నడవట్లేదు. అండ్ ఇంకోటేంటంటే ఆయన టెండర్ మర్సీ చూపించడం. అంటే దయ చూపిస్తున్నాడు. ఎలాంటి అంటే నువ్వెంత చెడ్డ పని చేయనా గాని ఇంకా నీకు మీద ఏం చూపిస్తున్నాడంటే మర్సీ చూపిస్తున్నాడు. దయ చూపిస్తున్నాడు. నువ్వు ఎంత లాంగ్ సఫరింగ్స్‌లోకెళ్తున్నా గాని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఎప్పుడు? అంటే అంటే ప్రతిసారి బ్లెస్ చేస్తున్నాడు. బికాజ్ సఫరింగ్‌లో ఎళ్తున్నావు కానీ బ్లెస్ చేస్తున్నాడు. బట్ ఎవర్ లీవ్ కదా! నీ హ్యాండ్ ఎప్పుడు కూడా ఆయన వదలలే కదా! నువ్వు ఆలోచించుకున్నా గాని, ఇంత సఫరింగ్‌లో ఎళ్ళినా, ఎట్లాంటి భారంతో ఉన్నా గాని, హి ఈస్ నాట్ లీవింగ్ యువర్ హ్యాండ్. అంటే ఆయన నిన్ను విడిచిపెట్టాలనే ఉద్దేశ్యం ఆయనకి లేదు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నాడు. బట్ ఆయన మనం గట్టిగా పట్టుకోవాలి. సో, ఆయన మనం పట్టుకుంటున్నాడంటే మనం ఎంత అంటే దిగజారి ఉంటున్నామో, ఎంత అంటే దేవుడికి ఎంత అవిధేయతగా ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. అందుకే యెహోవా మనకి ప్రతీది కూడా వాగ్దానం చేశాడు. ప్రతి విషయంలో వాగ్దానమే వాగ్దానం. ఏమంటాడు? "నీ తరంలో నువ్వే నీతిమంతుడు" అని అంటారు. ఎవరితో అన్నాడు? నోవాతో అన్నాడు. ఎందుకు? లోకమంతా చెడిపోయింది, పాడైపోయి ఉంది, హీన స్థితిలో ఉంది, భయంకరమైన వ్యభిచారంతో నిండిపోయి ఉంది.
అసల అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో అది తెలియట్లేదు ప్రజలకి. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక మనిషిని లేపాడు. నోవా ప్రవక్త కాదు. మనలాగా సాధారణమైన మనిషినే దేవుడు అక్కడ లేపాడు. లేపి ఆ తరం అంతట్లో అంటే జనరేషన్ పాస్ అవుతుంది. బట్ ఏంటంటే ఇశ్రాయేల్‌లోకి విడుదల రావట్లే. రిస్టోరేషన్ రావట్లేదు. బికాస్ ఆఫ్ దేర్ ఏమంటారు ఫాల్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బికాస్ ఆఫ్ ద డిసోబీడియన్స్ అవ్వచ్చు. సంథింగ్ అంటే దేవుడికి దూరంగా ఎళ్ళిపోవడం, దూరంగా పారిపోవడం, నచ్చినవి చేయడం, విగ్రహారాధనలు చేయడం, ఏవి పడితే అవి చేయడం. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ ఎళ్తున్నారు. అయినా దేవుడు ప్రతిరోజు దీవిస్తూనే ఉన్నాడు. ఎక్కడికెళ్ళినా గాని దీవిస్తూనే ఉన్నాడు. ఈ దీవెన ఆగట్లేదు. బట్ ఏంటంటే అవిధేయత మాత్రం ఉండిపోయింది. అందుకే ప్రతిసారి వాళ్ళు చెరలోకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా యుద్ధాలవుతున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ అంటారు. అంటే పాత నిబంధన ఒక్కటే ఫాలో అవుతా ఉంటారు. కొత్త నిబంధనలో వాళ్ళు దేవుడిని తెలుసుకోరు, నమ్మరు, రారు. అట్లా వాళ్ళ జీవితం అలా ఎళ్ళిపోతుంది. బట్ దేవుడెప్పుడు కూడా వాళ్ళ చేతిని విడిచిపెట్టలేదు. వాళ్ళ యొక్క కదలికలు వార్‌లో సహాయం చేస్తాడు. రెండో యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఎంతలా విడిపిస్తాడంటే అంతలా విడిపిస్తాడు. ఒకే ఒక దేశం అన్ని ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కళ్ళ మీదొచ్చి పడితే అంటే హూ విల్ బి సర్వైవ్ అంటే ఆ టైంలో ఎవరు సర్వైవ్ కాలేం. వి కెనాట్ ఈవెన్ విన్ ది వార్ అన్నమాట. సో మనకా ఛాన్స్ లేదు. ఇంత తక్కువ మంది ఎలాగ నువ్వు అంతమంది దేశాలను ఓడించగలుగుతావు? బికాస్ ఆఫ్ గాడ్ నీతో ఉన్నాడు. ఆ బ్యాటిల్‌లో గాడ్ ఉన్నాడు. అంటే స్పిరిచువల్ బ్యాటిల్ ఎవ్రీ డే వి యూజ్డ్ టు ఫేస్ ఎవ్రీ స్పిరిచువల్ బ్యాటిల్ ఇన్ అవర్ లైఫ్స్ లైక్ ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటాం. బట్ అన్నిటి నుంచి మనకి విడుదలవ్వడానికి ఆయనొస్తున్నాడు. విడుదలిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు బయట నుంచి. అగాధ జలాల నుంచి మనం తప్పిస్తానన్నాడు దేవుడు. సో, నోవాను కూడా అంతే వెళ్లి వాళ్ళకి చెప్పు జనాలకి నేను దేశాన్ని నాశనం చేస్తున్నానని, ఇలాగ నీటిని కురిపిస్తానని చెప్పు. నేను చెప్పిన మాట అలా చెప్పు అనంటే, అయితే నోవాహు చాలా ముసలివాడు, పిల్లలున్నారు, పెళ్ళిళ్ళయిపోయాయి, అన్నీ అయిపోయాయి. నీతిమంతుడు, కుటుంబమంతా కూడా దేవుడిని సేవిస్తున్నారు. అసలు నోవాహుకు యెహోవా దేవుడు ఎలా తెలుసు? బట్ నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు బయలుపరచబడ్డాడు అక్కడ. లేకపోతే నోవాహుకు దేవుడే తెలీదు గదా! యెహోవా ఎవరో తెలుసా? తెలీదు. బట్ అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాటలు దర్శించాడు. అంటే మనలో నీతుండాలి ఫస్ట్. మనలో యథార్థత ఉండాలి. తర్వాత ఏమంటారు? శుద్ధిగా ఉండాలి. అంటే క్లీన్‌గా ఉండాలి. స్పాట్‌లెస్ ఉండాలండి. క్లీన్‌నెస్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే వి కెనాట్ ఈవెన్ సీ గాడ్ ఫేస్ కదా! అంటే వి కెనాట్ ఈవెన్ సీక్ హిమ్. సో, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ స్పాట్‌లెస్ ఉండాలి. హార్ట్ మొత్తం కూడా టెండర్ ఉండాలి. టెండర్ మెర్సీస్ ఉండాలి. అండ్ కేర్‌ఫుల్‌గా కూడా ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ నోవాహు తర్వాత అక్కడికెళ్తాడు. ఇవన్నీ చెప్తాడు. బట్ ఏమంటాడంటే ముసలివాడా, పిచ్చివాడా అంటే రకరకాల మాటలన్నీ అనబడుతుంది. అంటే అనిపించుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ గాడ్స్ సేక్. బికాస్ నీ ఫెయిత్‌లోకెళ్తున్నప్పుడు యూ హావ్ టు ఫేస్ మెనీ థింగ్స్ అండ్ పర్సిక్యూషన్ అవ్వచ్చు. వేరే వాళ్ళు దౌర్జన్యం చేయొచ్చు. చంపడానికని ఏమైనా చేయొచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి. బికాస్ యూ హావ్ టు ఫేస్ అంటే రియాలిటీని ఫేస్ చేయకపోతే వి కెనాట్ ఈవెన్ స్టాండ్ ఇన్ అవర్ ఫీట్. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన ఫుట్ స్టెప్‌లో మనం ఏం చేయాలంటే నడుస్తూ వెళ్ళాలని చెప్పి అంటాడు. అయితే నోవహ్ చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా? అంటే నోబడీ లిసన్ టు హిమ్. బికాస్ హి ఈస్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండ్ హి ఈస్ సేయింగ్ సంథింగ్ హిస్ మైండ్ వాస్ లిటరల్లీ చేంజ్ ఈ మాడ్‌నెస్ అని చెప్పి అన్నాడు. అంటే పిచ్చోడా చెప్పడానికి. ఆఫ్టర్ 40 డేస్ తర్వాత ఏమైంది? అంటే దేవుడు చెప్తున్నాడు కొలతలిచ్చాడు గానీ నీకు షిప్ కట్టుకోవడానికి ఎలా కట్టుకోవాలో నీకు ఇయ్యలేదు. బట్ అంటే తన యొక్క తెలివి ఎంత తెలివైనంటే మెజర్‌మెంట్స్ ఉన్నాయి. బట్ ఏం కట్టాలనేది తెలీదు. బట్ తర్వాత మెజర్‌మెంట్ తీసుకున్నాడు. ఒకటి నిర్మించాడు. ఒక షిప్ కట్టాడు. తర్వాత మొత్తం ఫ్యామిలీ ఎళ్ళింది. వెంటనే మొత్తం అన్నీ తెలుసు. ఈ క్రియేషన్‌లో ప్రతి బీస్ట్ కూడా, ప్రతి బర్డ్స్ కూడా ప్రతిది లోపలికి రావాలి, ఎంటర్ అవ్వాలి. జత అన్నాడు. మిగతావన్నీ కూడా నార్మల్ అయింది. తర్వాత డోర్ క్లోజ్ అయిపోయింది. 40 డేస్ అండ్ నైట్స్ కంటిన్యూయస్‌గా రెయిన్ పడుతూనే ఉంది. బట్ దేర్ ఈస్ నో చేంజ్ అన్నమాట. దేవుడు ఒక మాటలో చేంజ్ లేదు. తర్వాత ఏమైంది? మొత్తం తరమంతా నాశనం అయిపోయింది. సో, ఇక్కడ కూడా అదే కదా జరుగుతుంది. అంటే చనిపోతున్నారు, వార్స్ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! తర్వాత ఏమైంది? నిబంధన చేశాడు. ఏ నిబంధన? దేనితోటి? ఇంద్రధనుస్సుతో. అంటే రెయిన్‌బోతో నిబంధన. మరి ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇది జరగదు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మరిప్పుడు జరుగుతుందా? అసలు జరగట్లే. బికాజ్ అప్పుడు వాగ్దానం చేసి ఇలాగే ఎన్నో కాంబినెంట్స్ ఉన్నాయి. అబ్రహాం, ఇసాక్, యాకోబులతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. చాలా వాగ్దానాలు చేశాడు. 1, 2 కాదు ఎన్నో వాగ్దానాలు. వాళ్ళ నుంచే కదా ఇశ్రాయేల్ ప్రజలొచ్చారు. మనం కూడా అక్కడి నుంచే కదా వచ్చాం. సో, వై స్టిల్ వి ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ ప్రామిసెస్? దేవుడిచ్చిన వాగ్దానాలు ఎందుకు నమ్మలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ అన్‌బిలీఫ్ అండ్ అన్‌ఫెయిత్‌ఫుల్ నేచర్ అన్నమాట. హ్యూమన్స్ ఆర్ అంటే హ్యూమన్స్ కూడా తెలుసు. ఏదైనా జరుగుతానే ఇఫ్ మిరాకిల్ హ్యాపెన్స్ ఇఫ్ దే బిలీవ్ ఇన్ గాడ్ లేదంటే లేదు. మిరాకిల్ జరుగుతేనే దేవుడు. లేదంటే వండర్స్ చదువుతానే దేవుడు.
సో చాలా మంది దేవుడికి అంటే దూరం అయిపోవడానికి రీజన్స్ కూడా ఇవే. అంటే జరగట్లే. ఇయర్స్ పాస్ అవుతున్నాయి. బట్ దేర్ ఈస్ నో ఫుల్‌ఫిల్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్ కదా! సో వాట్ యూ థింక్ అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని అనుకుంటావు. ఈవెన్ ఐ యామ్ ఫేసింగ్ ఎవ్రీ డే సర్కమ్‌స్టాన్స్ అవ్వచ్చు, సారో అవ్వచ్చు, సఫరింగ్ అవ్వచ్చు, బర్డెన్స్ అవ్వచ్చు. బట్ ఐ యామ్ ఫేసింగ్ రియాలిటీ. అంటే నా రియాలిటీ నేను ఫేస్ చేసుకున్నా. ఐ నో వన్ డే గాడ్ విల్ డూ సంథింగ్ గ్రేటర్ దాన్ అని అనిపిస్తది. సో, డూ మిరాకిల్స్, వండర్స్ ఆయనకి ఒక మాటతో అయిపోతది. సృష్టిని ఒక మాటతో సృష్టించాడు. సో, ఇలా ఎన్నో జరిగినాయి. 1, 2 కాదు. ఎన్నో. మనం ఎన్నో మిరాకిల్స్ చూస్తాం. నువ్వు బైబిల్ అంతా చూడు. ఓల్డ్ టెస్టమెంట్ టు న్యూ టెస్టమెంట్ మొత్తం అంతా చూస్తున్నా గాని ఎవ్రీ డే మిరాకిల్ తినడానికి లేకపోతే మరి ఎలైజా ఎళ్తున్నప్పుడు ఏంటి కరువులోకెళ్తున్నప్పుడు దేవుడు అంటే ఒక కాకులైన ఒక పెద్ద ఒక బర్డ్స్ తోని ఒక రావెన్స్‌తో తీసుకొచ్చి ఫుడ్‌ని ప్రొవైడ్ చేస్తాడు. అంటే వెన్ వి హావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బట్ గాడ్ విల్ ప్రొవైడ్ ఇన్ టైమ్ అంటాడు. సీజన్స్ తగినట్లు ప్రొవైడ్ చేయడం అంటారు. బట్ జెరెమయా చాప్టర్ 24 కంప్లీట్‌లీ డిఫరెంట్ అన్నమాట. టెంపుల్ డిస్ట్రాక్షన్ అవుతది. Empires coming and destroying the temple of Jerusalem and killing massive people of Israel. తర్వాత వాళ్ళ పిల్లలని కనికరం లేదు. ఏం లేదు. ఒక గర్భంతో ఉన్నామని ఏం ఆలోచన ఉండదు. అంటే ఇదంతా సాతాను యొక్క ప్రేరేపణలు, ఆలోచనలు తీసుకురావడం ఇవన్నీ జరగడం జరుగుతది. ఇవన్నీ మనం చూస్తాం. లిటరల్లీ వి ఆర్ సీయింగ్ ఎవ్రీ డే వి ఆర్ లివింగ్ ఇన్ ఎండ్ టైమ్స్ కదా! అంటే వాట్ వి ఆర్ ఫేసింగ్ రైట్ నౌ క్రిస్టియానిటీ ఎవ్రీ టైమ్ పర్సిక్యూషనే కనిపిస్తుంటది. చర్చెస్‌లో కొట్టడం ఆర్ సంథింగ్ డూయింగ్ ఫైటింగ్ విత్ క్రిస్టియన్ పర్సిక్యూటింగ్ కిల్లింగ్ పీపుల్ అండ్ ఇవన్నీ కూడా ఎంత డ్రాస్టిక్ మూవ్‌మెంట్స్ అంటే వి కెనాట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్ అన్నమాట. అంటే మనకి ఇంకేం లేదు చెప్పుకోవడానికి. బట్ ఇర్మియా గ్రంథంలో అంటాడు, మంచిగున్నాయి, చెడ్డగున్నాయి అంటాడు. అంటే నువ్వు మంచి వైపు వెళ్తున్నావా? చెడ్డ వెళ్తున్నావా? అంటే ఈవిల్ అన్నమాట. కంప్లీట్‌గా దుష్టత్వం అంటారు. సో, ఆ దుష్టత్వం ఉంది అంటున్నాడు. 2 బాస్కెట్స్‌లో 1 బాస్కెట్ ఈస్ గుడ్ బాస్కెట్ అండ్ అనదర్ వన్ సెకండ్ వన్ ఈస్ డ్రాస్టిక్ అన్నమాట. అంటే ఏమంటారంటే ఫుల్ ఆఫ్ ఈవిల్ అన్నమాట. ఈవిల్ ఫిక్స్ ఉన్నాయి అంటున్నాడు. సో, ఈవిల్ ఫిక్స్ చెప్తున్నాడు. సో, ఎవ్రీ డే ఇజ్రాయెల్ యూజ్డ్ టు ఫేస్ మెనీ సర్కమ్‌స్టాన్సెస్ కదా! ఎక్కడ చూసినా వాళ్ళ మీదే హేట్రెడ్ చాలా హేట్రెడ్ ఉంటది. నెక్స్ట్ మనమే హేట్రెడ్ సెకండ్‌లో మన టాప్ ఉన్నాం. సో, అంటే దేవుడు ఏమంటాడంటే బీ కేర్‌ఫుల్ అంటాడు. బికాజ్ వి హావ్ లైట్ అంటే మన లైఫ్‌లో ఒక లైట్ ఉంది. సో, డార్క్‌నెస్ ఉంది, లైట్ ఉంది. సో, దేవుడు నీకు తెలుసు. అంటే దేవుడు నిన్ను ఏమంటాడు? నిన్ను సృష్టించాడని తెలుసు. అండ్ నువ్వు ఆహ్, ఏమంటారు దాన్నంటే కాల్డ్ అంటాం కదా! అంటే పిలువబడినావని తెలుసు. నీకు తెలుసు దేవుడు నిన్ను పిలుచుకున్నాడని తెలుసు. నీ మీద దేవుని యొక్క కాంతి ఉందని తెలుసు. లైట్ ఉందని తెలుసు. అండ్ ఇంకొకటేంటంటే ట్రూత్ ఎప్పుడు బిలీవ్ చేయాలి. అన్‌ట్రూత్‌ఫుల్ డాక్టరిన్సెస్ ఆర్ అన్‌ట్రూత్‌ఫుల్ ఆహ్, ఇవన్నీ టీచింగ్స్ వస్తుంటాయి. సో, వి హావ్ టు కేర్‌ఫుల్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టరిన్స్ అన్నమాట. వస్తున్న ప్రతి ఒక్క బోధ గురించి కూడా కేర్‌ఫుల్‌గా ఆలోచించాలి. ట్రూత్‌ని అంటే దేవుని యొక్క మాటని నమ్మాలి. వర్డ్ అంటున్నాడు. హూ నోస్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటున్నాడు. మనకి వర్డ్ ఆఫ్ ట్రూత్ మనకు తెలుసు కదా! లైక్ బైబిల్‌లో మనకేముంది వర్డ్ తెలుసు. ట్రూత్ కూడా మనకు తెలుసు. అంటే ట్రూత్ అంటే ఏంటి? సత్యం మనకు తెలుసు. అంటే నౌ వి ఆర్ వర్షిపింగ్ ద గాడ్ ట్రూ గాడ్. బట్ పీపుల్ ఆర్ వర్షిపింగ్ ఐడిల్స్, డూయింగ్ రిచువల్స్, సంథింగ్ దే ఆర్ డూయింగ్ సార్సరీస్ చేస్తుంటారు. సంథింగ్ బ్లాక్ మ్యాజిక్స్ ఆర్ సంథింగ్ దే డూ మెనీ థింగ్స్ అన్నమాట. బట్ గాడ్ మనకి చెప్పాడు. సత్యం చెప్పాడు. సత్యం చెప్పాడు అంటే లైక్ దేవుడు మనకు బయలుపరిచాడు. ఈవెన్ నౌ నువ్వు ఆలోచించొచ్చు. లేకపోతే మీరు ఆలోచించొచ్చు. వాట్ అంటే ఏం జరుగుతుంది లోకంలో? ఏం చేస్తున్నారంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏం జరుగుతుందో. బట్ ఎందుకు మనం థింక్ చేయాలి? సత్యం తెలుసు కదా! సో, అసత్యం ఏంటో తెలుసు. సత్యం తెలుసు. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సత్యాన్ని చెప్పాలి. సత్యాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. అంటే తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ వి హావ్ టు నో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అంటే వర్డ్ తెలియాలి. స్క్రిప్చర్ ఏం చెప్తుందో తెలియాలి. దాంట్లో ఏముందో మనకు తెలియాలి. ప్రొఫెసీ ఉందా? లేదా డిక్లరేషన్ ఉందా? ఏముంది? గద్దింపుందా? శిక్ష ఉందా? ఏమొస్తుందో మనకు తెలియాలంటే వర్డ్ తెలియాలంటున్నాడు. సో, ఇస్రాయేల్ పిల్లలకి ఏంటి వెలుగున్నా గాని, సత్యం తెలిసినా గాని కొన్ని కొన్ని విషయంలో అసత్యంకి అన్‌బిలీఫ్ ఉండడం వల్ల కంప్లీట్‌గా వాళ్ళకి నేచర్ అంతా కూడా డిఫరెంట్ అయిపోతూ ఉంటుంది. సో, మనకి నాలెడ్జ్ కూడా ఉంది వర్డ్‌లో. నాలెడ్జ్ ఉంది కదా! నీకు నాలెడ్జ్ ఉంటేనే అర్థమవుతది. వితౌట్ నాలెడ్జ్ యూ కెనాట్ ఈవెన్ అండర్‌స్టాండ్. అంటే అక్నాలెడ్జ్ నువ్వు చేయలేవు. అర్థం చేసుకోలేవు. అర్థం చేసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలి అండ్ వర్డ్ ఉండాలి. సో, ఇవన్నీ ఉండాలి. సో, ఇవన్నీ కూడా మనం రుచి చూస్తాం కదా! డైలీ లైఫ్‌లో ఎన్నో రుచి చూస్తున్నాం. టేస్ట్ చేస్తున్నాం. ఈవెన్ యూ టేస్టెడ్ గాడ్ కదా! ఈవెన్ యూ టేస్టెడ్ గాడ్ ఇన్ యువర్ హార్డ్‌షిప్స్ అంటే నీ యొక్క కష్ట తరంలో.
కష్టమైన పరిస్థితిలో, క్లిష్టమైన, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు నువ్వు టేస్ట్ చేస్తావు. ఏంటి ఆ యొక్క జరుగుతున్న ఇవన్నీ కూడా. బట్ అందులో కూడా దేవుని యొక్క రుచి నువ్వు టేస్ట్ చేస్తావు. బికాజ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. డైరెక్ట్‌లీ చెప్తున్నాడు. డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. సో, అందరిలాగా దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు కదా! సో, సమ్ సేస్ దట్ అంటే మనం ఏమైనా చేస్తేనే దేవుడు చేస్తాడు. లేకుంటే చేయడని అట్లా గాదు. దేవుడు చేస్తున్నాడు. మనం కూడా ఆయన పని చెయ్యాలంటాడు. ఆయనకి మనం పనివాళ్ళం కాబట్టి. సో, అందుకే డిసిపుల్స్‌ని శిష్యుల్ని ఎందుకు ఏర్పరచుకున్న లోకమంతా అంటే ఈవెన్ వి కాల్డ్ యాస్ డిసిపుల్స్ కదా! మనం కూడా శిష్యుల కింద పిలవబడ్డాం. అందుకే లోకంలోకి ఎంత ఫాస్టింగ్‌గా వర్డ్ ఎళ్తుందంటే చాలా ఫాస్ట్‌గా ఎళ్తుంది. బట్ వర్డ్ ఈస్ నాట్ అంటే రికగ్నైజింగ్ లేదు. అంటే దే కాంట్ ఎవర్ రికగ్నైజింగ్ ఇట్ అండ్ దే ఆర్ స్టిల్ బ్లేమింగ్ పీపుల్ హూ ఈస్ సర్వింగ్ ద ట్రూ గాడ్. సో, మనకి ఇటర్నల్ లైఫ్ కావాలి. అంతేగాని హెల్ కావాలని ఎవరు అనుకోరు కదా! సో, వి నీడ్ టు ఫాలో ది గాడ్స్ ఫుట్ స్టెప్స్ లేకపోతే కష్టం. అండ్ ఇటర్నల్ లైఫ్ మనకు కావాలి. సో, ఇటర్నల్ లైఫ్ మనకే కావాలి. బట్ అదర్ పర్సన్స్ అంటే వేరే పర్సన్స్ కూడా కావాలి. బట్ ఆ ఇటర్నల్ లైఫ్‌లోకి నడిపించాలంటే ఫస్ట్ బిలీవ్ ఉండాలి. బిలీవ్ ఉండాలి. ఒబీడియన్స్ ఉండాలి. కైండ్ ఆఫ్ లవ్ ఉండాలి. వితౌట్ లవ్, వితౌట్ ఒబీడియన్స్ అండ్ ఫెయిత్‌ఫుల్‌నెస్ ఆహ్, ట్రూత్‌ని వర్డ్, నాలెడ్జ్ ఇవేం లేకుంటే వి కెనాట్ ఈవెన్ టేస్ట్ ద గాడ్. సో, గాడ్‌ని టేస్ట్ చేయాలంటాడు అందుకే. అంటే నువ్వెప్పుడైనా టేస్ట్ చేసి ఉంటావు. లైక్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆర్ సంథింగ్. వి ఫేస్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ అందులో టేస్ట్ చేసే ఉంటాం. సో, ఇక్కడ దేవుడు శిక్షించాడు ఎవరిని అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇశ్రాయేల్‌ని శిక్షించాడు. అంటే బుద్ధి చెప్పాడు, గద్దించాడు బికాస్ ఆఫ్ ద డిసొబీడియన్స్ అండ్ ఆల్. తర్వాతొచ్చేసరికి ఏమైతదంటే, అంటే కంప్లీట్‌గా వాళ్ళు దేవుడి దగ్గర నుంచి, కావెనెంట్ నుంచి, నిబంధన నుంచి తొలగిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు. అయితే మరి ఆ నిబంధన ఎవరికిచ్చారు తర్వాత అంటే జాంటైల్స్‌కిచ్చాడు. జాంటైల్స్ అంటే అన్యులు. అన్యజనులకిచ్చాడు ఆ స్వాస్థ్యాన్ని. ఎందుకు? నీకు ఇచ్చాడు. నీకొక హోదా ఇచ్చాడు. నీకొక చక్కగా ఉండడానికి ఇల్లిచ్చాడు. ల్యాండ్ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా గాని నువ్వు దేవుడు యొక్క మాటకి అవిధేయత చూపించావు. అంటే నీకన్నీ ఇస్తాడు. ఇప్పటికి నిన్ను బ్లెస్ చేస్తాడు. బట్ నీలో జీవం లేదు. యూ ఆర్ డెడ్ పర్సన్ అంతే. డెడ్ పర్సన్స్ ఏం చేస్తారు? సమాధుల్లో ఉంటారు. అంతే గదా! డెడ్ బాడీస్ ఉంటాయి. సమాధుల్లోకెళ్తే నీకు డెడ్ బాడీస్ కనిపిస్తాయి గదా! ఎముకలతో ఉంటారు. ఏముండదు. అంటే చూడ్డానికి మంచిగా, అందంగా కనిపించొచ్చు. బట్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ డెడ్ పర్సన్ అన్నమాట. నథింగ్ ఈస్ దేర్ ఇన్ యువర్ బాడీ. అంటే లైఫ్ లేదు. హోలీ స్పిరిట్ లేదు. నథింగ్ లేదు. డిసోబీడియన్స్ అయితే యూదుల నుంచి తర్వాత స్వాస్థ్యాన్ని ఎవరికిచ్చాడంటే అన్యులకే ఇచ్చాడు. ఇప్పుడు అన్యులే కదా! ఎక్కడికెళ్ళినా. ఇప్పుడు చర్చ్ కట్టాలి. చర్చ్ కట్టారు. ఇప్పుడు చర్చ్‌లో ఎవరు వాక్యం చెప్తున్నారు? అన్యుడు చెప్తున్నాడు లెగిసి. బికాజ్ యూదులు చెప్పాల్సింది అన్యుడికిచ్చాడని దేవుడు ఆలోచించాడు కదా! అంటే తర్వాత విధేయత చూపించింది అన్యులే. ఈవెన్ సిరియా రాజు, సైరస్ కూడా అంతే. అన్యుడు. దేవుడి కోసం తెలీదు. బట్ దేవుడు ఎప్పుడో రాయించాడు ఇజ్రా గ్రంథంలో. ఒక ఆయనొచ్చి దేవుడి పని చేయడం ఏంటి? అంటే తెలీదు. నాలెడ్జ్ లేదు. అంటే దేవుడి కోసం ఏం తెలియకపోయినా దేవుడు ఎలా మనసు మార్చాడు. అంటే అన్యులు వాడుకుంటాడు. టెంపుల్ కట్టించినాక ఒక అన్యుని వాడుకున్నాడు. అంటే సైరస్ కింగ్‌ని వాడుకున్నాడు. సో, మనల్ని వాడుకుంటున్నాడు ఈ రోజున. అందుకే అవిధేయత చూపించొద్దు అంటున్నాడు. సో, వాళ్ళు యూదులు అవిధేయత చూపించడం వల్లే ఇప్పుడు ఈ వార్స్ జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ వి ఆర్ సఫరింగ్. అంతే కదా! పాలస్తీనా పీపుల్‌లో చాలా మంది క్రైస్తవులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చిన్న పిల్లలు చనిపోలేదా? అంటే బోత్ ఆర్ ఫైటింగ్ లైక్ ఎన్ ఎనిమీస్. బట్ దే ఆర్ నాట్ ఎనిమీస్. బట్ హూ ఈస్ అవర్ ఎనిమీ అంటే సేటాన్ అనే చెప్తాం మనం ఎనిమీ. బట్ ఎంత గలిబిలి చేస్తున్నాడు లైవ్స్‌ని. అంటే ప్రాణం అంటే చిన్న మ్యాటర్ కాదు. ఎవ్వరైనా గాని. సో, ఏం జరుగుతుంది? వాళ్ళు చనిపోతున్నారు అండ్ క్రైసిస్ అంతా మన మీదకొస్తుంది. అంటే కంట్రీస్ ఆర్ ఫేసింగ్ క్రైసిస్. ఇప్పుడు ఎన్ని క్రైసిస్ జరుగుతున్నాయి. 1, 2 కాదు. గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. తర్వాత వైరస్‌లొచ్చాయి. కరోనా ఇవన్నీ ఏంటి? బికాస్ ఆఫ్ విక్కిడ్‌నెస్ అన్నమాట. అంటే దేవుని యొక్క మా ప్రేమ తెలీదు. నథింగ్ ఇస్ తెలీదు. వాళ్ళకేం తెలీదు. జస్ట్ ఫాలోయింగ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ జస్ట్ లివింగ్ అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు. వ్యభిచారం చేసినట్టు చేస్తూనే ఉంటాడు. ఇప్పటికి ఇశ్రాయేల్ ప్రజల్లో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. ఎందుకు పాత నిబంధన పాటిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వ్యభిచారం చేస్తే దొరికిపోతే రాళ్ళతో కొట్టాలి. అది కూడా జరుగుతది. ఇప్పుడు అదంతా లేదు. మోడర్న్ అయిపోయింది. కంట్రీస్ మోడర్న్ అయిపోయి పేర్లు మారిపోయాయి. గర్వం వచ్చేసింది. అహంకారం వచ్చింది. ఇవన్నీ వస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? అహంకారము, గర్వం ఉన్నప్పుడు దేవుడు ఉండడు కదా! నిలిచుండడు. అందుకే దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు ఆ టైంలో. అందుకే తర్వాత అన్యులకే ఇచ్చాడు. అది మొత్తం ప్లేస్ మొత్తం. చర్చెస్ అవ్వచ్చు. నువ్వు ఏ కంట్రీకెళ్ళినా సరే నీకొక పేరుంది. ఏంటంటే క్రిస్టియన్ అని చెప్పి ఒక పేరుంది. ఒక పేరు పలికించాడు మన చేతుల నుంచి. అంత స్వాస్థ్యాన్ని అప్పగించాడు. అండ్ మళ్ళీ యేసుక్రీస్తు వారు ఈ అంత్యకాలంలో అంటే ఇర్మియా ప్రవచించినట్లు అంత్యకాలంలో ఏంటి ఆయనొస్తున్నాడని మనకు తెలుసు కదా! హి ఈస్ కమింగ్ బ్యాక్ అని తెలుసు. హి ఈస్ గోయింగ్ టు జడ్జ్ ఆల్ ది మ్యాన్‌కైండ్ ఆఫ్ ది ఎర్త్ అని మనకు తెలుసు. ఖచ్చితంగా మనమందరూ కూడా తీర్పులో ఉంటాం. మనమంటే మనం కాదు. ఎవరైతే దేవుడు మాటకి విరోధంగా ఉంటారో, అవిధేయత చూపిస్తారో, వ్యభిచారం చేస్తారో, దొంగతనం, చంపడం,
నరహత్యలు, గాసిప్స్ ఆర్ ఇవన్నీ కూడా సంథింగ్ అవన్నీ దేవుడికి ఇష్టం లేని ఏ కార్యం చేసినా అవన్నీ కూడా తీర్పులోకి ఎళ్తాయి. సో, ఆయన వస్తున్నాడు. ఎంత త్వరగా వస్తున్నాడు. అంటే మేఘార్హుడై వస్తున్నాడు అని చెప్పి వింటాం. మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా కూడా ప్రాఫెసీస్ ఫిల్ అయ్యి ఉంటది. ఐయామ్ కమింగ్ వెరీ సూన్. అంటే నీ యొక్క ఫెయిత్‌ని గట్టిగా పట్టుకో అంటే గ్రాబ్ యువర్ ఫెయిత్ అంటున్నాడు. అండ్ లివ్ బై ఫెయిత్ అని అంటున్నాడు. వాటెవర్ యూ ఫేస్ ఇన్ ఎండ్ టైమ్స్ అంటే పర్సిక్యూషన్ అవ్వచ్చు. వాటెవర్ యూ ఫేస్, ఫేస్ ఇట్. బట్ గాడ్ విల్ అంటే మనకి విడుదలిస్తాడు. సంపూర్ణంగా విడిపిస్తానంటున్నాడు ఆ స్ట్రగల్స్ నుంచి. అంటే మనకేం చేస్తాడంటే సంపూర్ణమైన సంతోషాన్నిస్తాడు. వెన్ హి ఈస్ కమింగ్ బ్యాక్ అంటున్నాడు. అండ్ హి ఈస్ కమింగ్ బ్యాక్ టు జడ్జ్ ఆల్ ది మ్యాన్‌కైండ్ ఆఫ్ ది ఎర్త్ అండ్ పీపుల్ అండ్ నాట్ సిన్నర్స్. ప్రాస్టిట్యూట్స్ అవ్వచ్చు, సార్సరీస్ అవ్వచ్చు అండ్ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. వరల్డ్, కంట్రీస్, నేషన్స్ రిబూక్ చేస్తున్నాడు. ఈవెన్ హి ఈస్ రిబూకింగ్ ఇన్ హెజ్కేల్ చాప్టర్ 36లో రిబూక్ చేస్తాడు నేషన్స్‌ని. అంటే ఆయనకి తెలుసు కదా! అంటే ఇప్పుడు జరుగుతుంది తెలుసు. ముందుగానే ప్రెడిక్ట్ చేసాడు వేరే ఒక ప్రవక్త. హెజెకియెల్ తెలుసు కదా! ప్రవచనం ఇస్తాడు. చచ్చిపోయిన బోన్స్‌కి జీవం రావడం ఏంటి? ఎన్నో ఎముకలున్నాయంట. అన్నీ కూడా ఒక స్పిరిట్ రాగానే వెంటనే ఆ చనిపోయిన బోన్స్ కూడా లైవ్ వచ్చి, శరీరం వచ్చి, జీవం వచ్చింది. జీవం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే పాత నిబంధనలో ఆదికాండం మొదటి అధ్యాయంలో కనిపిస్తది. ఆయన వాయువు ఊదగా మరుల్లోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. సో, ఆ స్పిరిట్‌ని పంపించాడు. వెంటనే ఏంటి ఆయన ప్రవచించమంటున్నాడు. ప్రవచించగానే ఏమైంది? మొత్తం అందరూ లేచి నించున్నారు. సో, ఈళ్ళందరూ ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలే. పడిపోయారు కదా! 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఎవరికి? ఇజ్రాయెల్‌కి ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత ముందంతా కూడా ఈ హాలోకాస్ట్‌లో చనిపోయారు. 6 మిలియన్స్ చనిపోయారు కదా! మరి వీళ్ళందరూ కూడా ఎలాగా వస్తారంటే ఇది రిస్టోరేషన్ అంటున్నాడు. బికాజ్ కమింగ్ డేస్‌లో వాళ్ళు రిస్టోరేషన్ అవుతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో, ఇది నా మాట కాదు దేవుడి మాట. దేవుడు పలికిస్తున్నాడు. అంటే ప్రాఫెసీ చేయమంటున్నాడు. అంటే ప్రవచించమంటున్నాడు నీ నోటిలో. డిక్లేర్ చేయమంటున్నాడు. డిక్లేర్ యువర్ ఫెయిత్. డిక్లేర్ ఏదైనా డిక్లేర్ చేయి. జాబ్ కావాలన్నా జాబ్ కోసం డిక్లేర్ చేయి. హ్మ్. ఏమైనా ఫ్యామిలీ సిట్యుయేషన్‌లో డిక్లేర్ అండి. బికాజ్ డిక్లేర్ ఎక్కడి నుంచి చేస్తావు అంటే ఫెయిత్ నుంచి. ప్రాఫెసీ చేస్తున్నావు. అంటే ప్రవచిస్తున్నావు. నీకదిచ్చాడు. వి ఆర్ జాంటైల్స్. ఇప్పటికి కూడా జాంటైల్స్ నుంచి మనం బయటికొచ్చినాం. సో, వి ఆర్ గాడ్స్ చైల్డ్ అంటాం కదా! గాడ్స్ చైల్డ్ అంటే మనం ఎలా ఉండాలి? పవర్‌ఫుల్ వెపన్‌లా యూజ్ అవ్వాలి. సంథింగ్ ఒక్కడి కోసం ప్రేయర్ చేసాను టప్‌మని ఒక్క హార్ట్ చేంజ్ అవ్వాలి. నువ్వు టెండర్ మర్సీస్ చూపిస్తున్నప్పుడు నువ్వు కూడా సేమ్ కైండ్ ఆఫ్ మర్సీస్ ఆపోజిట్ పర్సన్ మీద కూడా చూపించాలి. సో, నాట్ లైక్ అదర్ పీపుల్ జాంటైల్స్ అంటే దేవుడి నమ్మకం లేని వారి గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా, వారు ఏం చేసినా గాని నమ్మరు. బట్ మనం ఆ ఫెయిత్ నుంచి బయటకొచ్చాం కాబట్టి మనం ప్రూవ్ చేయాలి. అంటే వాట్ ఈస్ గాడ్ అండ్ గాడ్స్ విల్ ఏంటో మనం తెలుసుకోవాలి. తర్వాత ఆయనొచ్చినప్పుడు కొన్ని కోవెనెంట్స్ చేశాడు. జాంటైల్స్‌తో చేశాడు అండ్ జ్యూస్‌తో చేశాడు. సో, అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేస్తానని చెప్పి అన్నాడు. ఎప్పుడు ఫుల్‌ఫిల్ చేస్తాడు అంటే విక్టరీ కూడా మనదే. కర్స్ చేశాడు. ఏంటి కర్స్ చేశాడు? అంజూరపు చెట్లు. ఎప్పుడు చిగురిస్తాయి అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు, దగ్గరగా ఉంటున్నప్పుడు, ఆ డేస్ పడుతున్నప్పుడు ఆ చిగురొస్తుంది. చిగురంటేంటి ఇశ్రాయేల్‌కి విడుదలొస్తుందని లెక్క. రీస్టోర్ అవుతున్నారు. మొత్తం అంతా కూడా ప్రాఫెసీ అంతా 36లో అదే ఉంటాయి. హెస్కేల్ 36లో. సో, ఆ రూట్స్ నుంచి అది అంటే మొక్క రావాలంటే రూట్స్ నుంచి రావాలి కదా! లైఫ్ రావాలంటే రూట్స్ నుంచి రావాలి. సో, ఆ లైఫ్ మొత్తం ఎప్పుడైతే కర్స్ చేస్తారో ఆయనొచ్చినప్పుడు, ఆ బెతనీ అనే ప్లేస్‌కొచ్చినప్పుడు కర్స్ చేసినప్పుడు, ఆ రూట్స్‌తో సహా మొత్తం అంతా ఎండిపోతుంది. నెక్స్ట్ డే డిస్పెల్స్ ఎళ్తున్నప్పుడు. అగైన్ దేవుడు అక్కడ చెప్తున్నాడు. అగైన్ ఐయామ్ కమింగ్ ఇన్ ది సెకండ్ అంటే సెకండ్ టైమ్ మళ్ళీ వస్తున్నాడు కదా! ఈ సెకండ్ టైమ్ వస్తున్నప్పుడు చెప్తున్నాడు. అగైన్ ఇశ్రాయేల్ విల్ గెట్ రిస్టోర్డ్ అని అంటున్నాడు. అండ్ ఆ చిగురొస్తది అంటున్నాడు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి పడిన శ్రమ, వేదన, బాధ మొత్తం అంతా పోయి నీలో చిగురొస్తుంది అంటున్నాడు. అంటే కొత్త చిగురొస్తుందని అంటున్నాడు. కర్స్ అయిపోవు కదా! అంటే నువ్వేం శపించబడిపోయావు పూర్తిగా. నీలో అంటే విజయం విజయం లేదు. విక్టరీ లేదు నీలో. నీకు విక్టరీ కావాలా? కర్స్ నుంచి బయటికి రావాలి. అంటే ఇప్పుడు కూడా చాలా మంది కర్స్ అవుతుంటారు. అంటే ఫినాన్షియల్‌గా సఫర్ అవుతుంటారు. కర్స్ అవుతుంటారు. ఫ్యామిలీ జనరేషన్ కర్సెస్ ఉంటాయి. అండ్ డిసీజెస్ కర్స్ అవుతూ ఉంటారు. ఇట్లా ఈవిల్ అన్నమాట. ఈవిల్ బాస్కెట్స్‌లోని ఫిగ్ ట్రీస్ ఎట్లా ఉన్నాయో మన లైఫ్‌లో కూడా ఈ ఫిగ్ ట్రీస్ అనేవి ఉన్నాయి. వీటినన్నిటిని కూడా మనం ఏం చేయాలి? క్రష్ చేయాలి. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అంతే. వితౌట్ పవర్, నాలెడ్జ్ అండ్ ఇవన్నీ లేకపోతే, ఫెయిత్ లేకపోతే వి కెనాట్ ఈవెన్ అంటే రిమూవ్ చేయలేం మన లైఫ్‌లో నుంచి గాని, మన హార్ట్ నుంచి కానీ. వి షుడ్ రిమూవ్ ఈచ్ అండ్ ఎవ్రీ అన్నెసెసరీ వరల్డ్లీ థాట్స్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా మనం ఆలోచిస్తుంటాం. సో, అవన్నీ కూడా. సో, కర్స్ అయిపోయాం. సో, కర్స్ నుంచి బయటికి రావాలంటే మనకి విక్టరీ కావాలంటే ఆయనొచ్చినప్పుడు విక్టరీ. రూట్స్ నుంచి కూడా మనకేమొస్తుందంటే విక్టరీ వస్తుంది. ఇయర్స్ అంటే చాలా ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అంటే ఒకసారి ఊహించుకోవాలి. 1948లో ఇండిపెండెన్స్ వచ్చిందంటే దాని ముందంతా ఎంత సఫర్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఇశ్రాయేల్ తరవబడుతున్నారు. అంటే మొత్తం చెదిరిపోయారు. ఎప్పుడు?
ఈ హోలోకాస్ట్ అయినప్పుడు చెదిరిపోయారు. అందుకే మనకి 12 గోత్రాలు అంటారు కదా! 12 ట్రైబ్స్ ఎక్కడ అంటే ఇప్పుడు ఇండియాలో కొన్ని ఉన్నాయి. బెంగుళూరు కాదు. నెల్లూరులో కొంతమంది జ్యూస్ ఉన్నారు. తర్వాత ఎక్కడున్నారు? కేరళలో ఉన్నారు. చెదిరిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలి. ఈళ్ళొచ్చినప్పుడు ఇక్కడ చిగురించడం అంటారు. వీళ్ళందరూ మళ్ళీ ఒక దగ్గర చేరుకుంటారు. ఎప్పుడు అంటే ద కమింగ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు. ఈ 12 ట్రైబ్స్ మళ్ళీ కలుస్తారు. చిగురించబడతది. రిస్టోరేషన్ అవుతది. వాళ్ళకి సాల్వేషన్ వస్తదంటున్నాడు. ఇర్మియా చెప్తున్నాడు సాల్వేషన్ వస్తది. బికాజ్ దానికి సాల్వేషన్ లేదు. మనకు సాల్వేషన్ ఉంది. వాళ్ళకి సాల్వేషన్ లేదు కదా! మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్. దే ఆర్ ఇన్ మెనీ క్రైసిస్ అసల. స్ట్రగల్స్‌లో ఉన్నారు. ప్రెజెంట్ ఇప్పుడు కూడా అంతే. దేశం ఏమైపోయినా గానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో, దే నీడ్ సాల్వేషన్ అండ్ రిపెంటెన్స్ కావాలి. సాల్వేషన్, రిపెంటెన్స్ 2 కావాలి. ఎప్పుడు ఆయనొచ్చినప్పుడు రిపెంటెన్స్, సాల్వేషన్ 2 కనిపిస్తాయి. ఫస్ట్ భయం. కొండల్లోకెళ్ళి పరిగెడుతుంటారు. ఇవన్నీ మనకు తెలుసు గదా! అపవాది తరుగుతూనే వస్తున్నప్పుడు ఎక్కడ పరిగెడతాడు? ఆయన యేసుక్రీస్తు వారొచ్చి ఆ కొండ మీద కాలు వేసినప్పుడు 2 చీలితే గర్భంతో ఉన్న స్త్రీలు కూడా పరిగెడతారు ఆ టైంలో. అందుకే అది వేసవికాలం అవ్వచ్చు లేదా చలికాలమో ఇది ఉండకూడదని చెప్పి దేవుడు అంటాడు. అలాంటి రోజు రాకూడదు, అలాంటి డే రాకూడదని దేవుడు ప్రవచించాడు. చెప్తున్నాడు. అంటే మనం అలాంటి స్థితిలోకెళ్తున్నామేమో తెలీదు గదా! అంటే ఈ తెలీదు. డే బై డే ఏం జరుగుతదో తెలీదు. డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఎలా ఉంటదో తెలీదు. మన లైఫ్ ఏంటో మనకు తెలీదు. అన్నీ కూడా సంథింగ్ ఏదో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అంతే. అంటే నిలబెడుతున్నాం, ఏదో చేస్తున్నాం. బట్ అక్కడ మన పని జరగట్లేదు. వర్క్స్ ఆర్ ఇంపెండింగ్ అన్నమాట. అంటే పెండింగ్‌లో ఉండిపోతున్నాయి అసలా. అవి జరగట్లేదు. బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ అంటారు. సో, మొన్న కూడా దేవుడేదో చెప్తున్నాడు. డిసొబీడియన్స్, అన్నెసెసరీ థాట్స్, తర్వాత బర్డెన్స్ ఉండడం, ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఆహ్, అంటే ఏమంటారు, రిస్టోరేషన్ లేకుండా, అంటే మన జీవితంలో ఆరంభం లేకుండా ఉండదు కదా! మనకేం కావాలంటే ఆరంభం కావాలి. మన జీవితంలో అంటే విజయం కావాలి. విజయం కావాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి హార్ట్‌ఫుల్‌గా. అంటే నీ యొక్క హార్ట్‌లోకి నువ్వు ఇన్వైట్ చేయాలి. హోలీ స్పిరిట్‌నే. సో, ఆయన యొక్క స్పిరిట్‌ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు, నీ హార్ట్‌లోకి నువ్వు దాన్ని తీసుకుంటున్నప్పుడు, దేవుడు ఏం చేస్తాడంటే ఫుల్‌ఫిల్ చేస్తాడు. నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాడు. ప్రొవైడ్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. సో, ఇంత శిక్ష నుంచి వాళ్ళు ఘోరమైన శిక్షలో ఉన్నారు. తర్వాత ఆయనొచ్చినప్పుడు కదా! ఈ శిక్ష నుంచి వాళ్ళకి విడుదలొస్తది ఘోరంగా. సాల్వేషన్ ఇవన్నీ వస్తది. తర్వాత ఆ రూట్స్ ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే చనిపోలేదు. చనిపోవడం లేదంటే దేవుడు వచ్చి దాన్ని ఫుల్‌ఫిల్ చేసినప్పుడు చనిపోవు కదా! చిగురిస్తున్నప్పుడు చనిపోవు కదా! సో, దేవుడు చిగురింపజేస్తాడంటాడు. అంటే ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నట్లు మన జీవితం కూడా చిగురింపజేస్తాడు ఒకానొక టైంలో. బికాజ్ దేవుడు పని చేస్తున్నాం, దేవుడితో ఉంటున్నాం, సహవాసం ఇంపార్టెంట్ అని అంటాం. ఎవ్రీ ప్రీచర్ సేస్ ఫెలోషిప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ చర్చెస్ విత్ యువర్ నైబర్స్ అంటాడు. తర్వాత ఆయన చెప్తాడు లవ్ యువర్ నైబర్స్ అంటాడు. అంటే డు నాట్ కర్స్ అంటాడు. సో, శపించొద్దంటాడు. అంటే అంటే నీ యొక్క డీడ్స్, నీ యొక్క నువ్వేం చేస్తున్నావు అన్నీ నీకు తెలుసు. అంటే మన ప్రతీదీ అకౌంటబులే కదా! అంటే ఆ టెండర్ లీవ్స్, ఆ లేత మొక్కలు చిగురించినప్పుడు ముందుగా, తర్వాత ఆ బ్రాంచ్‌ని మనం ఏమంటామంటే, ఆ కొమ్మ చిగురుని ఏమంటామంటే ఇశ్రాయేలు ప్రజలంటాం. ఆ కొమ్మ ఇశ్రాయేలే. సో, ఇశ్రాయేల్ ఎంత సఫర్ అవుతుంది. అలాంటి సఫరింగ్స్‌లోకి ఉండకూడదని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు, కొత్త కోవెనెంట్ ఇస్తాడు కదా! వచ్చినప్పుడు. హెజ్కేల్ 36లో న్యూ కోవెనెంట్ ఉంటది. తర్వాత మొత్తం భూమి, ఆకాశం మొత్తం అంతా అంటే మొత్తం ఏకం చేసి ఒకటే మళ్ళీ ఇదే భూమి మీదకొస్తాం మనం. అంటే హెవెన్‌లోకెళ్ళం. హెవెన్ అని ప్లేస్ ఉంది. బట్ ఏంటి, భూమి, ఆకాశం ఒకటే. సంపూర్తిగా చేస్తాడు. తర్వాత ఇక్కడే ఉంటామని అంటున్నాడు ఆయనతో పాటు. బట్ 1000 ఇయర్స్ ఆఫ్ రూల్ ఇదంతా కూడా మనం చూస్తా ఉంటాం. సో, గాడ్ ఏంటంటే ఆ టైమ్ వచ్చినప్పుడు రీస్టోర్ చేస్తాను అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. సో, రీస్టోరేషన్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ కదా! సో, మన జీవితంలో ఆరంభం అనేది లేకుంటే ఎక్కడ ఏసిన గొంగలోకి అక్కడే ఉంటాం. అంటే మనకు కావాల్సిందేంటంటే రిస్టోరేషన్ కావాలి. ఒక ఆరంభం కావాలి. జీవితంలో ఎదుగుదల కావాలి. గ్రోత్ ఉండాలి. అంటే గ్రోత్ లేకుండా మనం ఎన్ని చేసినా గాని వేస్ట్. గ్రోత్ లేకుండా నువ్వు ఎదగలేవు. నీకు గ్రోత్ కావాలంటే డైలీ నువ్వు ఏమనుకుంటున్నావు చేయాలంటే దానికి తగిన నువ్వు ఆ హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నావా? జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నావా? లేదా సంథింగ్ ఏం చేయాలనుకున్నా ఫ్యామిలీని ఎలా ఇచ్చేయాలి అంటే ఒక సరైన దారిలో పెట్టాలన్నా కానీ మనకి కావాల్సిందేంటంటే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. అంటే ఆయన అంటాడు, "వరల్డ్‌లో ఉన్నది శాశ్వతం కాదు. ఎప్పటికైనా అది లయమైపోతది. సో, ఎప్పుడు కూడా భూమి మీద ఆశలు నువ్వు పెట్టుకోవద్దు. సో, ప్రతీదీ నీ ఆశ ఎప్పుడు ఎవరి మీద నీ హోప్ ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద ఉండాలంటున్నాడు."
అంటే హోప్ ఎక్కడి నుంచి వస్తది? నిరాశలోంచి, నిస్పృహలోంచి, ఏమీ లేదు, నేనేమి చేయలేకపోతున్నా, నా లైఫ్ అయిపోయిందన్నప్పుడు నీకు హోప్ వస్తది. ఒక హోప్ కనిపిస్తది. ఆ హోప్ ఎవరంటే క్రైస్ట్. జీసస్ క్రైస్టే హోప్, మన హోప్. సో, మన లైఫ్‌లో హోప్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, బిలీవ్ ఉండాలి, రిస్టరేషన్ ఉండాలి, రిపెంటెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. సో, ఇశ్రాయేల్ తిరిగి రిస్టరేషన్ రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుడిని తెలుసుకోవాలి. మరి దేవుడిని ఎలా తెలుసుకుంటారు? ఆయనొస్తున్నాడు గదా! ఇప్పుడు ఆయనొస్తున్నాడు. ఎక్కడి నుంచొస్తున్నాడు? ఆకాశం నుంచి కిందకొస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తే కొన్ని కొన్ని వేవేల కోట్ల దేవదూతల దగ్గర నుంచి అందరూ కూడా మేఘారూఢుడై అందరూ చూస్తున్నారంట. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ చేసుకో ఒకసారి. దాన్ని నువ్వు ఆహ్, దాంట్లోకెళ్ళు. ఇమాజిన్ చేస్తుంటే ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచించాలంటే గాడ్ ఈస్ కమింగ్. ఎట్లా వస్తున్నాడు? తెల్లని వస్త్రాలేసుకొని, ఒక ఎర్రని రోబ్ అంటే మనమేమంటాం? చున్నీ లైక్ సమ్ పైట లైక్ సమ్ అంటాం. అలాంటి రోబ్ ఒకటేసుకొని, దేవదూతలందరూ వైట్ అండ్ వైట్ ఫుల్లు రెక్కలతో ఇమాజిన్ అంటే ఊహించాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మనం ఊహించినప్పుడు మనం చూస్తాం. కొన్ని కొన్ని చూస్తాం. కనిపిస్తుంటాయి మన కళ్ళ ముందు. అయితే నువ్వు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆయనొస్తున్నాడు. అందరూ జూస్తున్నారంట. మొత్తం ఎవరు అందరూ అంటే అన్ని దేశంలో నలుమూలల అందరూ కూడా కళ్ళు తెరిచి చూస్తున్నారంట. అయితే క్రైస్తవులందరూ కింద నించొనున్నారంట. దేవుడి వైపు 2 చేతులు పైకెత్తి ఆయన మొఖాన్ని చూస్తున్నారంట. అయితే ఆయన వస్తున్నాడంట. రాగానే ఫస్ట్ ఎత్తబడినోళ్ళు ఎత్తబడ్డారంట. గుంపులో ఉన్నోళ్ళు ఎత్తబడ్డారంట. తర్వాత కొంతమంది ఉండిపోయారంట. ఆయనొచ్చి తీసుకెళ్ళిపోయాడంట. ఉండిపోయిన వాళ్ళ సంగతేంటి మరి? ఈ ఈవిల్ ఫిగ్ మరేంటి? అంజూరపు పళ్ళేంటి? ఈ చెడ్డ అంజూరపు పళ్ళేంటి? భూమి మీద ఉండిపోయాయి. మరి వీళ్ళకి కూడా దేవుడు చాలా ఏమంటారు? మెర్సీ ఉంది కదా! టెండర్ మెర్సీ చూపిస్తాడు కదా! కరుణామయుడు కదా! జాలుంటది కదా ఆయనకి. మనలా కాదు. మనమైతే ఏంటంటే ఎవరైనా తిడితే వెంటనే తిట్టే వరకు మన నోరు ఆగదు. సో, వి స్కోల్డ్ ఎవ్రీవన్ అంటే లైక్ అందరిని తిడుతూ ఉంటాం. ఏదైనా మనకు అడ్డొస్తున్నారు కాబట్టి మనం వెంటనే ఏదోకటి అనేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు. పైకెళ్ళిన తర్వాత కిందున్న వాళ్ళ పరిస్థితేంటి మరి? అయితే మళ్ళీ దేవుడేం చేస్తాడు? గాడ్ ఈస్ స్పీకింగ్ ప్రొఫెటికల్లీ చెప్తున్నాడు. ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇద్దరిని పంపిస్తున్నాడంట. ఇద్దరు సాక్షులను పంపిస్తున్నాడంటే, ఆల్రెడీ యూ ఆర్ కంప్లీట్‌లీ డెస్ట్రాయిడ్ అన్నమాట. కంప్లీట్‌లీ ఏం లేదు. నీ లైఫ్‌లో హోప్ లేదు. నిరాశతో ఉండిపోయావు. అంటే వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు సువార్తొచ్చింది. అంటే ఆల్రెడీ బైబిల్‌లో చెప్పింది మనం చర్చిల్లో వింటాం. బట్ రాప్చరొచ్చిన తర్వాత, ఎళ్ళిపోయిన తర్వాత, ఉండిపోయిన తర్వాత మనకి జ్ఞాపకం వస్తది. అంటే గుర్తొస్తది. దేవుడేం చేస్తాడు? గుర్తు చేస్తాడు. ఆ రోజు చెప్పారు కదా! ఎందుకు నేను వినలేదని తర్వాత మనకు గుర్తొస్తది. సో, ఈ ఫిగ్ ట్రీ కూడా అంతే. ఈ బ్యాడ్ ఈవిల్ ఫిగ్ ట్రీస్ కూడా ఏంటంటే కిందుండిపోతాయి. ఈ భూమి మీద ఉండిపోతాయి. అందరూ చూస్తారు. అది మామూలే మళ్ళీ. ఏంటి మామూలంటే తాగినోడు తాగుతాడు, తిరిగినోడు తిరుగుతాడు కామన్ అయిపోతది. బట్ ఎళ్ళిపోయినోడు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ దేవుడితో పాటు ఈళ్ళందరూ కిందకొస్తారు. మరిక్కడ ఉన్న వాళ్ళ సంగతేంటి? దేవుడు ఏం ఆలోచించాడు వీరి కొరకు మరి? ఏం ఆలోచించాడు? మళ్ళీ ఇద్దరు సాక్షులు పంపించాలి. 2000 వరకు మళ్ళీ వీళ్ళకి 2000 అంటే మాటలు కాదు కదా! 2000 సంవత్సరాలు ప్రకటించడం ఏటి? అంటే 2000 సంవత్సరాలు నీకు మళ్ళీ టైమ్ ఇస్తున్నాడు. ఓ రిపెండ్ అవ్వు బాబు. రిపెండ్ అవ్వమ్మా. లేదా ఎవరైనా గాని, ఇది యవనస్తుడైనా కావచ్చు, స్త్రీ అయినా, పురుషుడైనా నువ్వేమో తప్పు చేస్తున్నావేమో, ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారేమో, ఇంకా నువ్వు అదే పాత ఒక స్థితిలో ఉండిపోయావేమో, అదే పాత జీవితం జీవిస్తున్నావేమో, కొత్తగా నీ జీవితం మారట్లేదేమో, లైఫ్ లేదేమో నీలో. అంటే చూడ్డానికి బాగున్నావు. బట్ లైఫ్ లేదు. జీవం లేదేమో. నీకు జీవం కావాలి. లైఫ్ కావాలి. బట్ నీకు రిస్టరేషన్ కూడా కావాలి. అంటే దేవుని యొక్క మాట కూడా మనలో జీవితంలో నెరవేరాలంటే వి నీడ్ సమ్‌వన్. అయితే దేవుడు మళ్ళీ పంపించినప్పుడు ఏంటి 2000 సంవత్సరాలు నడిచి నడుస్తూ వాళ్ళ నోట్లోంచి ఫైరొస్తుందంట. ఫైర్ అంటే ఎలా ఉంటది? బయట కిరసనాయిల్ ఏదో వేసుకొని ఇలాగా బయట మ్యాజిక్ షోస్ చేస్తున్నప్పుడు చేస్తే ఫైరొస్తది నోటి నుంచి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అని మనం వింటాం. అగ్ని జ్వాలల వంటి నాలుక గలవాడు అని వింటాం. వర్ణిస్తుంటాం. బట్ అగ్నితో ఉన్న కళ్ళుని మనం చూడగలమా? అంత కెపాసిటీ మనకుందా? కేపబిలిటీ ఉందా? ఆ నోటిని మనం చూడగలమా? నోటి నుంచి ఫైరొస్తుంటే నువ్వు అక్కడ నించోగలవా? ఫైరొస్తే మొహానికి ఇక తగులుతది. సో, నించోలేవు గదా దేవుడి దగ్గర. సో, ఏంటి మరి ఈళ్ళు వస్తున్నారు, ప్రకటిస్తున్నారు, నోటి నుంచి అగ్గిలొస్తున్నాయి. అబ్బా! అరే! అయ్యో! అని అనుకుంటాం. బట్ చెప్తున్నారు కొంతమంది మారుమనసు పొందుతారు. బానే ఉంటది. మరి మిగతా వాళ్ళు మాత్రం చంపేస్తారు మళ్ళీ. అదేంటో నాకర్థం కాదు. ఇంత ప్రకటించినా, ఎంత చెప్పినా, ఎంత అరుస్తున్నా గానీ, ఎంత బాధపడుతూ చెప్తున్నా గానీ, నిరాశ పడుతున్నా గానీ,
ఇలా లైఫ్ నాశనం అయిపోద్దని చెప్తున్నా గాని, ఇంకా మనం వినకుండా, నమ్మకుండా అదే పాత జీవితంలోకి వెళ్తూ ఉన్నా, ఇంత నీ దగ్గరికొచ్చి చెప్పినా గాని నువ్వు నమ్మకపోయి తిరిగి మళ్ళీ వారినే వెన్నుపోటు పొడిస్తే నీకెలా ఉంటది? ఇది మనకెలా ఉంటది వెన్నుపోటు పొడిస్తే? నువ్వు వాళ్ళ గురించి మంచి చేయడానికి నువ్వు వెళ్ళావు. బట్ అక్కడ లాస్ట్‌లో నీకు జరిగిందేంటంటే సల్మానం ఏం జరిగిందంటే నిన్ను వెన్నుపోటు పొడిచారు. నీ గురించి చెడుగా చెప్పారు. లేదా నీ మీద అబద్ధంగా ప్రకటన చేశారు. ఇదంతా చెప్తున్నారు. ప్రోమో స్ప్రెడ్ చేసారు. ఇవన్నీ జరుగుతున్నాయి. బికాజ్ మంచి చేయాలనుకున్నాం. చెడు జరిగింది. బట్ అక్కడ మరి వాళ్ళిద్దరిని కూడా చంపేసారు. ఇద్దరు ప్రవక్తల్ని కూడా. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు లెగుస్తారు. మళ్ళీ ఆరోహణం అయిపోతే మళ్ళీ ఎళ్ళిపోతారు. అందరూ మళ్ళీ కిందకి భూమి మీదకొస్తారు. మరి వీళ్ళ పరిస్థితేంటి? అంటే ఇశ్రాయేల్‌కి ఎలాగో సాల్వేషన్ వస్తది. మరి వీళ్ళ పరిస్థితేంటి? వీళ్ళ పరిస్థితి అంటే, ఈ సువార్త వెళ్ళలేని వాళ్ళకి ఓకే. వదిలే. వాళ్ళొక్క చేసిన పనులు బట్టి వాళ్ళకి అకౌంటబుల్ ఉంటది. మరి నువ్వు చర్చికెళ్ళి రోజు ఇవన్నీ చేస్తున్న వారు కూడా ఇంకా అదే పాత జీవితంలో ఉంటే ఎలా ఉంటది? మరి వాళ్ళు ఈ యొక్క రాప్చర్‌లో ఎత్తబడకుండా ఎలా ఉంటది? అందుకే దేవుడంటే 1,00,000 మంది కనిపిస్తారు దేవుడికి. మరి మిగతా వాళ్ళు కోట్ల మంది ఏమైపోతున్నారు? అందరూ భూమి మీద ఉన్నట్లే కదా! అక్కడ ఆఖరికి లెక్క కూడా ఏసేసాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. మనం చదివితే కనిపిస్తది. లెక్కేసాడు. లక్షల్లో లక్షలు లెక్కేయడం ఏంటి? అంటే ఎంతమంది మిలియన్ మెంబర్స్ ఉంటే అంటే బిలియన్స్ ఉంటే దేవుడు 1,00,000 మాత్రమే అక్కడ పెట్టడం ఏంటి? మిగతా వారి మరి పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళేంటి అవిధేయత చూపిచ్చారు కదా! ఇశ్రాయేల్ అయితే 6,000,000 మెంబర్స్ అట్లా అట్లా అయిపోయింది. మరి ఇంతమంది అన్యులు నమ్ముకున్న దేవుడిని అంటే ఇంతమంది అన్యులు కూడా దేవుడిలోకొచ్చి కూడా ఆ రాప్చర్‌లో నువ్వు ఎత్తబడకపోతే ఎట్లా ఉంటది? ఆ సిట్యుయేషన్ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే దేవుడు బలంగా చెప్తున్నాడు. ఎలా అంటే గుడ్ ఫిగ్ ట్రీస్‌లా ఉండాలి గానీ, బ్యాడ్ ఫిగ్ ట్రీస్‌లా ఉండొద్దంటున్నాడు. అంటే ఈవిల్‌గా ఉండొద్దంటున్నాడు. ఈవిల్‌గా ఆలోచించొద్దంటున్నాడు. మనుషుల పట్ల మనం చూపించాలి కనికరం, ప్రేమ, అనురాగం అంటాడు. అంటే ప్రేమ చూపించాలి. దానికి తగినట్లు కూడా నడుచుకోవాలంటాడు. ఇప్పుడు కొర్నేలి కూడా అంతే కదా! కొర్నేలికి అన్నీ తెలుసు. ధర్మశాస్త్రం ఫాలో అవుతాడు. తూచా తప్పకుండా అన్నీ తెలుసు. బట్ దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఎలాంటి వారా అని దేవుడు చూస్తాడు. నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుడెవరో ఆయనకి తెలీదు. బట్ దేవుడు ఏం చేశాడు? ఒక శిష్యుడు ఎవరా శిష్యుడు అంటే పేతురుని పంపించలేదా? పేతురు వెళ్ళడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఇష్టం లేదు ఎళ్ళడానికి. అన్యుల మధ్య వెళ్ళడానికి ఇష్టం లేదు ఆయనకి. బట్ దేవుడు గద్దించడు. దర్శనమిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. వెళ్ళు పేతురు వెళ్ళు అంటే, నేను వెళ్ళనని చెప్తున్నాడు. మనం కూడా అంతే కొన్ని కొన్ని సార్లు దేవుడు ఒక దగ్గరికెళ్ళమంటే మనం వెళ్ళం. నిరాకరిస్తుంటాం. రిఫ్యూజ్ చేస్తుంటాం. మనం ఎందుకు రిఫ్యూజ్ చేయాలి? వెళ్తేనే కదా దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడో మనకు తెలిసేది. మనం వెళ్తేనే కదా అక్కడ ఏం జరగబోతుందో మనం చూస్తాం కళ్ళతోని. మనం వెళ్ళకుండా మనకెలా తెలుస్తది? సో, ఇక్కడ పేతురెళ్తాడు. పేతురు తర్వాత చాలా సేపు ప్రార్థించి, ప్రార్థనలో ఉండి దర్శనం చూస్తున్నప్పుడు, అప్పుడు నీ దగ్గర కొంతమందొస్తున్నారు బాబు. కొంతమంది వచ్చినప్పుడు తనతో పాటు ఎళ్లి ఒక శతాధిపతి ఉన్నాడు. ఒక అన్యుడు రక్షణ కావాలి. ఎళ్లి బాప్తిజం అంటే బాప్తిజం ఇవ్వడానికి కూడా అది కూడా మళ్ళీ దర్శనమే చూస్తాడు. అప్పటికి బాప్తిజం పొందరు వీళ్ళు. నేను చాలా సార్లు చెప్పాను దీనికోసం బాప్తిజం పొందరు. కానీ చాలా మంది ఈ యొక్క శతాధిపతితో పాటు, కొర్నేలితో పాటు కొంతమంది వస్తారు. తనతో చేసిన పనివారు, ఫ్యామిలీ మెంబర్స్, అన్యులు అందరొస్తారు. వచ్చి నించున్నప్పుడు అయితే ఈయన ప్రకటిస్తున్నాడు. అంటే మనం ఫస్ట్ టైమ్ వెళ్లి సువార్త చేయగానే ఎవరు మారిపోరు. సో, ఆ సువార్తకు తగినట్లు కూడా మన జీవితం ఉండాలి. సో, అది లేదు కదా! మనకది లేదు. చాలా వరకు లేదు కాబట్టే ఫెయిల్ అయిపోతున్నాం ప్రతిసారి. అయితే పేతురెళ్ళాడు. ప్రకటించిన డేనే వాళ్ళు మారుమనసు పొందారు. అంటే రక్షణ పొందారు. రక్షణ ఎలా పొందారంటే బాప్తిసం ఇవ్వకుండానే ఈళ్ళందరూ కూడా భాషలు మాట్లాడుతున్నారు. అంటే భాషలు ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారంటే భాషలో దేవుడిచ్చిన ఒక స్పిరిచ్యువల్ గిఫ్ట్‌లో భాషలు ఒకటే కాదు. బైబిల్ చదవడం, పాటలు పాడడం, వర్షిప్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం అంటే భాషలకి తగింది చెప్పడం తిరిగి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన గిఫ్ట్సే. బట్ రిసీవ్ చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్నారు. తర్వాత వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. వెనకాడలేదు. అంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే, నీ దగ్గరికి వాక్యం వెళ్తుంది గానీ, నీ జీవితంలో ఫలించట్లేదు. ఫలించే కొమ్మలా ఉండాలనుకుంటున్నావు బట్ ఫలించలేకపోతున్నావు. బికాజ్ ఆఫ్ ఏమంటారు? ఇదే నిరాకరించడాలే. ఇశ్రాయేలు ప్రజలు నిరాకరిస్తున్నారు. దూరం అయిపోతున్నారు. ఇప్పటికి ఆయన మీద టెండర్ మెసేజ్ దేవుడు చూపిస్తున్నాడు. ఇంత వార్ అవుతుంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మరి? అంటే అమెరికా సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేస్తారా వార్‌ని? నో. దే కెనాట్ ఈవెన్ అంటే విన్ అవ్వలేరు. ఛాన్స్ లేదు. బట్ దేవుడుండి బాటిల్‌లో ఆయనున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గెలవగలుగుతున్నారు. ఒక్కొక్క వార్‌ని ఛేదించుకుంటూ వస్తున్నారు.
నేను ఒకవైపే తప్పని చెప్పను. అన్ని వైపులా తప్పుంది. దేశాలన్నీ నాయకులందరూ కూడా అంటే విక్కిడైపోయారు. అంటే దుష్టత్వంతో ఉండిపోయి దుష్టమైన ఆలోచనలు. అంటే నాకింత సంపాదించాలి. ఈ దేశమంతా నా చేతుల్లో పెట్టుకోవాలి. హేరోదు కూడా అంతే. ఆ హేరోదు కూడా ఏదో చేయాలనుకున్నాడు. కానీ చేయలేకపోయాడు. పురుగులతో కక్కుకొని చచ్చిపోయాడు. అది అపోస్తల కార్యంలో ఉంటది. బంధించడానికొస్తాడు, చంపడానికి ఇవన్నీ ట్రై చేస్తుంటాడు. దేవుడొచ్చి బుద్ధి చెప్పినా కానీ వినడానికి నిరాకరిస్తాడు. తర్వాత దేవుడి యొక్క పళ్ళెంలో అంటే ద్రాక్షారసం తాగే పళ్ళెంలోని మద్యమేసుకొని తాగుతాడు. ఎంత అవమానకరం అది. ఎంత అవమానకరం. ఎంత నువ్వు రాజైతే, ఎంత నువ్వు సంపాదిస్తే ఏంటి? ఎన్ని కోట్లు నీ దగ్గర ఉంటే సంపాదిస్తే నువ్వేంటి దేవుడిని తెలుసుకోపోతే? ఇశ్రాయేల్‌కి అన్నీ ఉన్నాయి. సంపూర్ణమైన ఏమంటారు? తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు దానికి నాలెడ్జ్ ఉంది. అంటే వర్డ్ మీద మనకంటే వారికెక్కువ నాలెడ్జ్ ఉంది. బట్ ఏంటంటే వారు అవగాహన లేదు. నిరాకరిస్తుంటారు. ప్రతీది కూడా అంటే గర్వం, గర్వం, గర్వం. గర్వంతో నడిస్తే పనులవ్వవు గదా! మనం ఆ గర్వాన్ని కూడా ఛేదించాలి కదా! ఆ గర్వం అది నీలో ఉంటే ఎప్పటికి నువ్వు దేవుడిలోకి రాగలుగుతావు. ఎప్పుడు దేవుడి యొక్క నీతిని నెరవేర్చగలుగుతావు. మనకు కావాల్సిన దేవుని యొక్క కింగ్‌డమ్ కావాలి. దేవుని యొక్క రా హెవెన్ కావాలి మనకి. ఆ రాజ్యం కావాలి. ఆ రాజ్యం కోసమే కదా ఇంత పోరాడుతున్నాం మనం. ఊరికే బాప్తిసం తీసుకొని ఎందుకు మనం అంటే ఎందుకు దేవుడిలో నడవకపోతే ఇవన్నీ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? బలవంతంగా ఎవరు మార్చలేరు. ఎవరిని ఫోర్స్ చేయలేం. ఇశ్రాయేల్ కూడా అంతే. వాళ్ళకెళ్లి నువ్వు చెప్పినా మొహం మీద తంతారు కానీ, అంటే వాళ్ళెలా అంటే ఒక ఇద్దరు ప్రవక్తలెళ్తున్నప్పుడు వాక్యం చెప్పడానికి పాస్టర్స్ ఒక స్త్రీ ఎళ్తున్నప్పుడు మొహం మీద ఉమ్మేసిన వారున్నారు. కర్రలతో కొట్టినోళ్ళున్నారు. అంటే దే డోంట్ హావ్ మర్సీ. అసలు మర్సీ లేదు వాళ్ళకి. దయ లేదు. కనికరం అనేది లేదు. బట్ అందరూ ఇశ్రాయేల్ అలా ఉంటారని నేను చెప్పను. బట్ మాక్సిమం 90% అలానే ఉన్నారు ఇశ్రాయేల్. నమ్మరు. చాలా వరకు ఇప్పుడు కొంతమంది నమ్ముతున్నారు. బికాజ్ దేవుడు దర్శిస్తున్నాడు కాబట్టి. అంటే మనకి దర్శనం ద్వారా మనం మారుతామంటే దేవుడు అందరికీ దర్శించాలి. అంటే అన్యులున్న ప్రతి ఒక్క అన్యులు కూడా దేవుడు దర్శనం ఇస్తూనే ఉండాలి. బట్ ఇయ్యట్లేదు. అక్కడక్కడ ఇస్తున్నాడు. అక్కడక్కడ ఆపుతున్నాడు. ఎందుకు? తెలుసుకోవాలి. ఇరుకు మార్గంలో వెళ్ళాలి. విశాలతలోకెళ్ళేంత వరకు అంటే గుడ్ గుడ్ వేలోకి నడిచినంత వరకు కూడా అంటే విశాలంగా, ప్రశాంతంగా వెళ్ళినంత వరకు ఏముండదు. ఇరుకులోకెళ్తున్నప్పుడు మనకు పెయిన్ తెలుసు. ఆ పెయిన్‌లోనే మనొక విశ్వాసం గాని, నమ్మకం గాని అవన్నీ బయటికొస్తాయి. అది శాశ్వతమైన మార్గం దేవుడు చూపిస్తున్నాడు. మనకంటూ ఒక వే స్థిరపరిచాడు. హెవెన్‌కి ఒక రూట్ ఇచ్చాడు. ఒక స్టెప్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. ఎంతమంది ఎత్తబడతారో కూడా తెలీదు. బికాజ్ అందరూ అంటారు. ఇప్పుడు నేనే అన్నా ఎత్తబడతావా అంటే మనం క్వెషన్ ఏసుకోవాలి. సో, మనం రాప్చర్ అవుతామా? మనం కాట్ అప్ అవుతామా? కెన్ వి కాట్ అప్ ఇన్ రాప్చర్ అంటే మనకి మనం చెప్పగలుగుతామా మన నోటి నుంచి? చెప్పలేం. ఎందుకు చెప్పలేకపోతున్నాం? బికాజ్ ఇంపర్ఫెక్ట్ ఉన్నాం. వి ఆర్ నాట్ పర్ఫెక్ట్. హ్యూమన్ ఫ్లెష్ చాలా వీక్ ఉంటది. సో, ఇలా పర్ఫెక్ట్ ఉండట్లేదు కాబట్టే ఏంటి ఇప్పుడు సడెన్‌గా ఆయనొచ్చినా గాని ఇక్కడే ఉంటాం. ఎంతమంది ఎత్తబడతారో తెలీదు. సో, అందుకే ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా ప్రవచిస్తున్నట్టు చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలంటే మనమే. అక్కడి నుంచి వచ్చిన వారమే. విడిపోయాం. దూరమైపోయాం. చెదిరిపోయాం. ఎక్కడెక్కడున్నారో తెలీదు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ ఉంది ఒక యూదా గోత్రం, బెంజమిన్ గోత్రం ఇవన్నీ గోత్రాలు ఏమయ్యాయి? చెదిరిపోయి ఉన్నాయి. ఎప్పుడు చెదిరిపోయి? ఈ హాలోకాస్ట్ అనేది జరిగినప్పుడు చెదిరిపోయాయి. నాజీ జర్మనీ ఇవన్నీ చేసినప్పుడు, కిరాతకంగా చంపినప్పుడు దేవుడు దృష్టించాడు. దేవుడు దృష్టించాడు. ఆ ఎముకల్ని కూడా చెప్తున్నాడు. ఆ ఎముకలను జీవింపజేస్తానంటున్నాడు. అంటే ఒక విక్టరీ ఇస్తానంటున్నాడు. ఎక్కడ? హెజ్కేలు 37లో చెప్తున్నాడు. నేను ఇర్మియా ప్రవచనం కోసం నేను చెప్తున్నాను. ఆయన ప్రవచించాడంటే జరుగుతాయి. ఇర్మియాకి తెలుసా? 1948లో ఇలా జరుగుతదని. తెలీదు. మరెలా ప్రకటించాడు? దేవుడితో అంటగట్టినాడు కాబట్టి, దేవుడితో ఫలిస్తున్నాడు కాబట్టి, దేవుడు బయలుపరుస్తాడు ఆయన భక్తులకి. అందుకే ఆయన చెప్పగలుగుతున్నారు. భవిష్యత్తు తెలుస్తది. తర్వాత ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత జరగాల్సింది ముందే చెప్తాడు. సో, ఇన్ని ఉన్నాయి. ఇన్ని దేవుడు మనుషుల్ని ఇలా వాడుకుంటున్నాడు. బట్ మనం కూడా వాడబడాలి కదా! ఆ ఫిగ్ ట్రీ అంటే గుడ్ ఫిగ్ ట్రీస్‌లా ఉండాలి. మంచి అంజూరపు చెట్ల ఎప్పుడు ఫలిస్తూ, చిగురిస్తూ ఉండాలి. అపనమ్మకం ఎప్పుడు పెట్టుకోకూడదు. రిస్టోరేషన్ ఆరంభం అనేది మన జీవితంలో చాలా కీలకమైనది. ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మన లైఫ్‌లో అన్నీ ఉండాలి. ఆడుతూ, పాడుతూ దేవుడిలో గడపాలి. అలాగే శ్రమ కూడా పంచుకోవాలి. పేతురులాగా యేసుక్రీస్తు వారికి సిలువేసినప్పుడు "నువ్వు ఆ శిష్యుడిలో ఉన్నవాడివే కదా నువ్వు" అని అదే యేసుక్రీస్తుతో ఉన్నవాడివే కదా అనంటే ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలీదంటాడు. 3 సార్లు, ముమ్మార్లు కూడా దేవుడు ముందన్నాడు. "నువ్వు ముమ్మార్లు అబద్ధమే చెప్తావు. నేనెవరో తెలీదని చెప్తావా" అంటే, "నేనెందుకు ప్రభువా అలా చెప్తాను" అని అంటాడు. అంటే ఎందుకలా అన్నాడేమో తెలీదు. బట్ నేనెందుకలా చెప్తానో ఎందుకలా అంటానో నాకు తెలీదు అని అంటాడు.
తర్వాత ఏం జరిగింది 3 సార్లు వచ్చినప్పుడు 3 సార్లు కూడా నాకాయన ఎవరో తెలీదని పారిపోతున్నాడు. అక్కడ పారిపోయాడు తర్వాత నిలబడ్డాడు. మరి మనం పేతురులో నిలబడాలి కదా! ఆయన నీటి మీద నించొని పడిపోయినా గాని మళ్ళీ తిరిగి నించున్నాడు. ఫేత్ ఉంది. బయటకొచ్చాడు. అంతమంది షిప్‌లో ఉంటే ఎవరు రాలే. ఈయనొక్కడే కదిలెళ్ళాడు. అంటే ఆయనకి నమ్మకం ఉంది. కాకపోతే ఎక్కడో చిన్న భయం ఉంది మనసులో. అరే! ఏమైతదో ఏంటో నించుంటే పడిపోతానేమో. ఆయనైతే దేవుడు మరి నేను దేవుడిని కాదు మానవ మనిషిని కదా! నాకంత శక్తులుంటాయా అని అనుకుంటాడు. మరి పేతురు కదా! కొర్నేలికి బాప్తిసం ఇస్తాడు. ఆహ్, తల కిందకి కాలు పైకి వేలాడి సిలువ ఆపోజిట్ యేసుక్రీస్తు వరకు సిలువేస్తారు. తినకలే సిలువేస్తారు. ఇన్ని జరిగాయి. అంటే 3 సార్లు అబద్ధం చెప్పిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోయాడు. మనం కూడా అంతే. ఒక 2, 3 సార్లు తప్పు చేశామనుకో, ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకు పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇంపర్ఫెక్ట్ కనిపించకూడదు. నీ నీ మీద దేవుడు ఇప్పుడొచ్చి నీతో మాట్లాడంటే, "పర్ఫెక్ట్ ఉన్నావు మత్తు" అని అంటాడు దేవుడు. పర్ఫెక్ట్ ఉన్నావు అని అంటాడు. నీతో మాట్లాడతాడు. సో, దేవుడు మాట్లాడితేనే కదా మనం ఏముంటదంటే ఉత్సాహం వస్తది. అంటే ఇలైట్ అయితాం. అంటే డిలైట్‌ఫుల్‌గా ఉంటాం. హ్యాపీనెస్‌తో ఉండిపోతాం. ఫుల్ ఆఫ్ జాయ్ ఉంటదింకా. ఫుల్ ఆఫ్ జాయ్‌గా ఇంకా ఎవరికీ చెప్పలేం. ఇప్పుడు మ్యాథ్యూ దగ్గరికి జీసస్ క్రైస్ట్ వచ్చినా ఆర్ ఎవరైనా గాని దేవుడు ఇప్పుడు నీ దగ్గరికొచ్చి "మ్యాథ్యూ నీకేం కావాలి? అడుగు నేను చేస్తానంటే" ఎలా ఉంటది? అంటే కాలు భూమి మీద నిలబడామనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అంత హ్యాపీగా ఉంటది. బికాజ్ పర్ఫెక్ట్ ఉన్నాం. అంటే పర్ఫెక్ట్ ఉండాలి. ఇంపర్ఫెక్ట్ ఉండకూడదు. స్పాట్‌లెస్ ఉండాలంటున్నాడు. క్లీన్‌నెస్ ఉండాలి. శుద్ధిగా ఉండాలి. క్లెన్స్ అవుతూ ఉండాలి. హార్ట్ ఎప్పుడు క్లెన్స్. వాటెవర్ ఈరోజు తప్పు చేస్తే వెంటనే మోకాలేసి ఒప్పుకునేలా ఉండాలి. కానీ అది రిపీట్ చేయకుండా ఉండాలి. సో, ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సార్లు చెప్పినా గాని, నా దారి రహదారి నేనెవరి మాట వినను అన్నట్లు వాళ్ళెళ్తే, దేవుడు కూడా ఏం చేయలేడు. విన్నవాళ్ళు వింటారు, బాగుపడినోళ్ళు బాగుపడతారు, రక్షణ పొందినోళ్ళు రక్షణ పొందుతారు, నరకానికెళ్ళినోళ్ళు నరకానికెళ్తూనే ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. క్రమం తప్పకుండా అన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. ఇవి వార్స్ జరుగుతున్నాయి. రేపు ఏం జరుగుతదో తెలీదు. ఎల్లుండి ఏం జరుగుతదో తెలీదు. బట్ ఎవ్రీ డే సిద్ధపడి ఉండాలి. అంటే రాప్చర్‌కి రెడీ అయ్యి ఉండాలి. సో, వితౌట్ ఇవన్నీ చేయకుండా మనం వెళ్ళిపోతామంటే ఇంపాసిబుల్ అంటున్నాడు దేవుడు. మంచి విక్టరీలా ఉండమంటున్నాడు. ఈవిల్ విక్టరీస్‌కి దూరంగా ఉండమంటున్నాడు. ఇప్పుడు మంచివి పళ్ళు, చెడ్డ పళ్ళులో కలిస్తే ఏది మంచిదో, ఏది చెడ్డదో మనం తెలుసుకోలేం. ఎందుకు? అన్నీ ఒక రకంగానే ఉంటాయి కదా! మంచి పళ్ళన్నీ చెడ్డ పళ్ళల్లో ఏస్తే పాడైపోతాయి కదా! మనం కూడా అంతే. మంచిగా ఫస్ట్ అంతా దేవుడిలో మంచిగా స్టార్టింగ్ అంతా మంచి ఉత్సాహంతో, ఉల్లాసంతో ఎగిరేసి, గంతులేసి నేనన్నిట్లో ముందుంటున్నా అని ఎగురుకొని ఎళ్తా ఉంటాం. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతది? అదే చెడ్డ ఫిగ్ ట్రీస్‌లోకెళ్తావు. మొత్తం నీ యొక్క ఫలమంతా నాశనం అయిపోతది. చెడైపోతది. అందుకే దేవుడు మంచివి, చెడ్డవి వేరుపరిచాడు. మంచి ఫిగ్ ట్రీస్ ఉన్నాయి. బ్యాడ్ ఫిగ్ ట్రీస్ ఉన్నాయి. సో, ఈ రెండిట్లో నువ్వేది కావాలో నీ చేతిలో ఉంది ఎంచుకోవడం. అంటే మంచి ఫిగ్ ట్రీస్ కావాలా? అంటే మంచిలోకి కావాలా? మంచిగా ఎదగాలనుకున్నా నీ చేతిలో ఉంది. చెడ్డగా అంజూరపు పళ్ళలాగా అయిపోవాలన్నా, శపించబడాలన్నా నీ చేతిలో ఉన్నది. ఈ రెండిని దేవుడు అంటున్నాడు. డిసైడ్ అవ్వమంటున్నాడు. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ నీడ్ గుడ్ ఫిగ్ ట్రీస్ ఓకే. ఇఫ్ యూ నీడ్ బ్యాడ్ ఫిగ్ ట్రీస్ ఓకే. ఇట్స్ యువర్ విష్ అంటున్నాడు. నీ ఇష్టం అది. రెండిట్లో చాయిస్ ఈస్ యోర్స్ అంటున్నాడు. ఏది కావాలో నిన్నెంచుకోమంటున్నాడు దేవుడు. సో, ప్రవచనం ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. బికాజ్ అవర్ గాడ్ ఈస్ ప్రామిస్ ఫుల్‌ఫిల్లింగ్ గాడ్ కదా! సో, హి విల్ ఫుల్‌ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రామిసెస్. సో, ప్రతి దాని మీద మనకు నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో జయించాలని విక్టరీ ఉండాలి. విక్టరీగా ఉండాలి. మన లైఫే విక్టరీయే ఉండాలి. సో, జయిస్తా ఉండాలి. సో, దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.